ప్రేయర్ చేసేటప్పుడు చాలా మందిని నేను చూసి తెచ్చి చెప్తున్నాను మీకు. I have seen many people praying and I have heard them also. ప్రభువా నువ్వు మహోన్నతుడివి, Lord, you are a great one. నా గురించి నీకు అన్నీ తెలుసు, You know everything about me. ఇదిగో నా పరిస్థితి ఇలా ఉంది, This is my situation right now. ఇదిగో నా పై అధికారి ఇట్లా ఉన్నాడు, This is how my master is like this. ఇదిగో నా భార్య ఇలా ఉంది, This is how my wife is. ఇదిగో నా భర్త ఇలా ఉన్నాడు, This is how my husband is. ఇదిగో మా ఇన్లాస్ ఇలా ఉన్నారు, This is how my in-laws are. ఇదిగో నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, These are my financial crisis. ఇదిగో నాకు మోకాలు నొప్పిగా Oh, ఉంది, I have my knee pains. ఇదిగో నాకు బ్యాక్ పెయిన్ గా I have ఉంది, a back pain. నాకు స్వస్థతను దయచేయి. Please give me నాకు healing. షుగర్ వచ్చినా help. నేను బాధపడను, Even if I'm having diabetes also, I'm not worried. స్వస్థతనిచ్చేవాడు నువ్వు ఉన్నావు కదా, You are there, Lord, to heal me. కదా నీకు తెలుసు కాబట్టే నాకు వచ్చింది. You know, and then only it came to me. అంటే ఇటువంటి దానికే ప్రేయర్ కి మిగిలిపోతున్నారు. And people are stuck up with only these kind of prayers. మరి ఎవరైనా జీవ గ్రంథంలో ఈ విధంగా ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? Have you seen anyone from the Bible praying like this? యువర్ థాట్స్ ఆర్ యువర్ ప్రేయర్స్. Your thoughts are your prayers. నువ్వు ఏం ఆలోచిస్తావో అదే నీ ప్రేయర్. Whatever you think is your prayer. నువ్వు ఏం మాట్లాడతావో అదే నీ ప్రేయర్. Whatever you speak is your prayer. ఎందుకంటే నువ్వు ఒక మంచిని రిసీవ్ చేసుకోవడం కన్నా ఒక చెడుని ఈజీగా నువ్వు రిసీవ్ చేసుకుంటున్నావు కాబట్టి నీకు అదే ఇష్టం. కాబట్టి దేవుడు కూడా ఏం చేస్తారు, వాక్యం ఉంది, మీరు ఏ మార్గముని ఎంచుకుంటారో అదే మార్గంలో దేవుడు నిన్ను నడిపిస్తారు. Whatever way you choose, the Lord will lead you in the same way, and it is being very easy for you to receive the negative things, and it's being very difficult for you to receive the good things. నువ్వు ఎలాగ ఆలోచిస్తావో దేవుడు కూడా అదే ప్రేయర్ గా తీసుకుంటారు. కానీ నువ్వు మోకాలు వేసినంత మాత్రాన దేవుడు వెంటనే నీ ప్రేయర్ వింటారన్నది ఎక్కడ రాయబడి లేదు. It's nowhere written that just because you come down on your knees, the Lord will be listening to your prayer, but the way how you think, the Lord will receive that as your prayer. అంటే నేను మీకు ఏం నేర్పిస్తున్నా? What is that I'm teaching you? బైబిల్లో ఉన్నది నేర్పిస్తున్నా. Whatever is there in the Bible, I've been teaching you the same. బైబిల్లో ఉన్నది మాత్రమే నేర్పిస్తున్నా. I've been teaching you all that is in Bible. బైబిల్లో లేనిది నేను నేర్పించను. And whatever is not mentioned in the Bible, I will ఒకటి never teach కలపను, you. ఒకటి తీయను. I will not neither add anything nor delete anything. ఇదే తప్పు సొలొమోను చేయడం వలన ఏమైంది, మొత్తం నాశనం చేసుకున్నాడు. The same mistake King Solomon also committed, and because of which his life was దైవ destroyed. జ్ఞానంలో ఈ ఈ ఈ జ్ఞానం యూజ్ చేసుకున్నాడు Solomon has mixed the worldly wisdom with godly wisdom. కదా. వాక్యం అయితే చెప్పింది, మీరు చెడ్డవారై ఉండి నీ పిల్లలకి మంచి ఈవులు ఇవ్వాలని కోరుకుంటావు కదా అని. The word clearly says that though you have that evil nature, but still you want to give your children something good. మరి అలా అన్నప్పుడు నువ్వు మళ్ళీ ఏమంటావు, మీ తాతలాగే చేస్తున్నావు, మీ నాన్నలాగే చేస్తున్నావు, మీ అమ్మలాగే చేస్తున్నావు, మీ ముత్తాతలా చేస్తున్నావు, ఎందుకంటున్నావు మరి? And then you keep saying that you are like your grandfather, your father, your mother. Why do you say such things? కాబట్టి మీరు చెడ్డవారే ఉన్నారు కాబట్టి మీ పిల్లలు కూడా చెడ్డవాళ్ళలాగే పెరుగుతారు. ఎందుకంటే నువ్వు మాట్లాడేది, నువ్వు ఆలోచించేది, నువ్వు పలికేది 4 గోడల మధ్యలో నీ ఇంట్లో నువ్వేం మాట్లాడుతున్నావో నీ పిల్లలు చూస్తున్నారు. As you are evil, your children also will grow with evil attitude, because whatever you think, whatever you speak, whatever you do, and all these evil things, your children would be witnessing them. ఎందుకంటే వాక్యాన్ని వాక్యంగా తీసుకుంటున్నావు కానీ వాక్యాన్ని గ్రహించాలని అనుకోవట్లేదు. You're taking the word of God just as a mere text, but you're not able to understand the word. నీ ప్లేస్ లో నేను ఉన్నానంటే నా అభిప్రాయం ఎవరి మీదైనా మారినప్పుడు ఒక్కసారిగా నేను ఏం చేస్తాను తెలుసా? వాక్యంలో ఏముంది, ఆలోచించమన్నారు కాబట్టి నేను ఆలోచిస్తాను. నా అభిప్రాయాన్ని ముందు పెట్టుకొని నేను ఆలోచిస్తాను. నేను And when you like a situation, you will find you will behave accordingly. You don't like something, you do accordingly. And then whenever a situation arises in my life, what will I do is I will just check with the word of God. I will ponder. తీర్చను. I will not pass any kind of judgment. తీర్పు తీర్చను. I will not pass any ఒపీనియన్ judgment. మార్చుకోను. I will not change my opinion. ఆలోచిస్తా. I will ponder. I will think. నేను ఆలోచిస్తున్నానంటే మళ్ళీ అందులో నా ఇన్వాల్వ్మెంట్ ఉంటది. When I'm thinking, there is that. ఎవరితో? నాతోనే. It's about with me itself. ఎందుకంటే నేను దేవుడి దృష్టిలో పాపం చేసేస్తున్నానా, లేకపోతే దేవుడికి ఇష్టంగా ఉంటున్నానా, లేకపోతే నా సొంత ఆలోచనతో ఆలోచిస్తున్నానా, దైవ జ్ఞానంతో ఆలోచిస్తున్నానా అన్న ఆ ఇన్వాల్వ్మెంట్ లో ఉండిపోతాం. I involve myself in that, wherein I will be examining myself whether I am committing any sin in the sight of the Lord, or am I leading my life according to the word of God. ఎందుకని? Why is that like that? వాక్యం వలన. It's only because of the word. వాక్యం వల్లనే నేను ఆలోచిస్తా. It's because of the word I start thinking. నేను మీకేం బోధిస్తున్నానో దట్స్ మై లైఫ్. Whatever I've been teaching is my practical life. వాక్యం నేను వింటున్నా.
I am listening to the word of God. నేను దేవుడితో అభిప్రాయం కలిగి ఉండాలి గాని మనుషులతో అభిప్రాయంతో నాకు సంబంధం లేదు. I have to be united in my opinion with the God, and I have nothing to do with men. నీ జీవితంలో నీ ఇంట్లో మంచి దినాలు చూడాలన్న ఉద్దేశం నీకుంటేనే నువ్వు మార్చుకుంటావు. లేదు లేదు నా ఇష్టమే జరగాలి, నేను చెప్పిందే జరగాలి, నేనేమనుకుంటానో అదే జరగాలి అన్న అండర్స్టాండింగ్ నీకుందంటే ఇప్పుడే కాదు ఏ తరంలోనూ నీకు కాదు నీ పిల్లల్లో కూడా ఇదే డిస్ప్యూట్స్ వస్తూనే ఉంటాయి. Only when you have that clear idea of having good days, only then you will be able to understand the word of God. But if you want to go as per your own understanding, no matter how many years, no matter how many generations, you will never be able to do good to your family. ఎందుకంటే నీకు ఒకటి నచ్చలేదు అనుకో నీ పిల్లలకు కూడా అది నచ్చకుండా చేసేస్తావు కాబట్టి. If you don't like something, you make sure that even your children also will hate it. మంచి వాటి విషయంలో నువ్వు ఉండు, తప్పేమీ లేదు. కానీ చెడు వాటి విషయంలో కూడా నీ పిల్లల్ని నీలో పాలభాగస్తులు చేస్తున్నావేమో అన్నది If చూసుకోవాలి. it is something to do with good, no issues. But if it is something evil, please make sure that you are not making your children partake with you. Now I'll show Zechariah you. 11, 12 and 13. Now let's go to Zechariah chapter 11 verses 12 and 13. Zechariah 11వ అధ్యాయము తీయండి. 12, 13 వచనములు. మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకియ్యుడి, లేని ఎడల మానివేయుడని నేను వారితో అనగా. అంతే. ఇక్కడ హెడ్డింగ్ ఏం పెట్టా? కూలి దేవుడు నిర్ణయిస్తే ఎలా ఉంటుంది, మనుషులు నిర్ణయిస్తే ఎలా ఉంటుంది. Now the heading in today's sermon is how would it be if God decides the wages, and how will it be if the man decides. నా కూలి నాకు ఇయ్యుడి అని అన్నారు. Now the Lord says, give me my wages. కూలి అని అంటే అక్కడ డబ్బని కాదు. It's not about money. ఆత్మీయంగా ఆలోచించు, డబ్బని కాదు. When you think spiritually, it is not about money. నువ్వు దేవుడి దగ్గర నుంచి ఏం కొనుక్కుంటున్నావు? Now what is that you're buying from the Lord? ఏం కొనుక్కుంటున్నావు? What is that you're buying from the అలాగే Lord? మనిషి కుమారుడు నిన్ను కొన్నారన్నది గుర్తుపెట్టుకో. And in the same way, remember that the Son of Man has purchased you. నేను నిన్ను కొన్నాను, I have purchased నా you, రక్తం bought ఇచ్చి you. నిన్ను కొన్నాను. I have given my blood and I have bought you. నీ రక్తం కళ్ళు చూడకూడదని నేను కొన్నాను. I have bought you so that your blood will not be shed. నాకు ఒక్కొక్కరి ఫెయిత్ ఏంటనేది దాని మీద దృష్టి ఉండదండి. I will not have focus on everyone's ఎందుకంటే చాలా faith. డినామినేషన్స్ ఉన్నాయి. There are several denominations. దాని మీద నేను ఎప్పుడు దృష్టి పెట్టను. I నేను have never focused on them. జీవ గ్రంథం ఏం చెప్తుందో అన్న దాని మీద దృష్టి పెడతా. My focus is only on what the Bible talks. ఏది ఎప్పుడు రాసారో దాని మీద దృష్టి పెట్టను. I will not mention about the నా sequence. తలరాత ఏంటో నాకే తెలియదు, అవన్నీ చూసుకుని నేనేం చేస్తాను. I do not know my own fate and what will I do. కాబట్టి ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నిన్న సమయం ఈ రోజు వస్తుందా? We have to just redeem our time. As this, whatever time has gone yesterday, will it come today? అయిపోయింది. It's over. నువ్వు ఎన్నో వారు పనులు చేసుకోవచ్చు. You can do a lot of things. చాలా మంది ఈ పని చెయ్యి అని చెప్పినంత సేపు టైం వేస్ట్ చేస్తుంటారు. Many people, when they were told that to do particular work, they keep on postponing it. లాస్ట్ మినిట్ లో అది చేయరు. And the last minute comes, also they will not do it. లాస్ట్ మినిట్ లో చెయ్యాలనుకున్నాను, చేయలేకపోయాను, టైం లేదు. And then they would say, I was so busy, I don't have time. సమయం దొరికినప్పుడు చదువుకోరు. And when they have time, they will not read. ఎగ్జామ్స్ కి వెళ్ళి వచ్చాక టైం సరిపోలేదు అని అంటే And when the exams come up, they would say, I didn't have proper time. అక్కడే ఆలోచించండి ఒకసారి. Now please think. అంటే మనం ఏది చేస్తే అది కరెక్ట్. అంటే ఇప్పుడు నాకు టైం సరిపోలేదంటే జాలి పడాలా? Now when you say that I don't have sufficient time, should I show mercy on అదే you? నువ్వు ముందే చదువుకుని ఉంటే ఒక 30 నిమిషాల ముందే కంప్లీట్ చేసేవారు కదా. Now had you studied before itself, you would have finished the exam very well. ఎందుకంటే కొన్ని విషయాలు పెండింగ్ పెట్టడం కూడా ప్రమాదమే. It's dangerous to postpone certain things. నేనంటే ఎప్పుడు పని అప్పుడు చేసేస్తా, పెండింగ్ చేయను. I will not keep any work pending. I'll ఒక finish my మాట work. ఇచ్చానంటే అది అయిపోవాలి ఆ రోజు. If I give any word, it has to be completed that దేవుడి same నుండి day. ఒక మాట వచ్చింది ఆగింది అని అంటే అక్కడ నువ్వేం చేసావన్నది నువ్వు పరీక్షించుకోవాలి When the word of God comes to you, immediately you have to ponder and think what you have done. కదా. ఇక్కడ ఏమని వాక్యం చెప్తుంది? Now what is the word saying over here? మరలా చదవండి. మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకియ్యుడి, లేని ఎడల మానివేయుడని నేను వారితో అనగా. అయిపోయింది. ఎందుకంటే దయ కూడా పోగొట్టుకున్నారు కదా నిన్న. Now they have lost the grace of the God. అదే ఆలోచించాను. చాలా మంది దేవుడు కృప వలన నేను బాగున్నాను, దేవుడి దయ వలన బాగున్నాను, దేవుడు కృప కలిగిన వాడు, దయ కలిగిన వాడు, ఇవన్నీ సత్యమే, నువ్వు పలికినదంతా సత్యమే, కానీ అది నీకు వర్తించదు అన్నది నువ్వు రియలైజ్ అవ్వాలి. Many people talk about God saying that He's all graceful and He will show mercy. All these things, whatever you speak about God, are absolutely right, but they will not
come to you. ఇశ్రాయేల్ జనాంగం ఏమనుకున్నారు? Now, what did the people of Israel think? ఎందుకంటే దేవుడు నా పక్షమున ఉన్నారు కాబట్టి నేను యుద్ధం చేసిన గెలుస్తానని అనుకున్నారు. ఫిలిష్తీయులతో యుద్ధం చేసి ఓడిపోయారు. They thought that, okay, yes, the God is there with us on our behalf and we'll go and fight. But when they fought with Philistines, they lost the battle. మరి ఇది కదా ఆలోచించాలి. Now, this is what you have to think. వీళ్ళలో ఈ విషయంలో మార్పు రాలేదు కాబట్టి ఒక రోజు దేవుడు ప్రవక్త ద్వారా వాళ్ళ కొరకు జరగబోయే విషయాలు చెప్పినా కూడా వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు. Even though the Lord has sent his prophet and told about them what would be coming upon them, but still they neglected it. వాళ్ళని పట్టుకుని వెళ్ళిపోతారని ముందు చెప్పినప్పుడు కూడా నెగ్లెక్ట్ చేశారు. And the main important point is, even though they were already told beforehand that they will be held captive, but they have neglected it. అంటే ప్రవక్త ముందు మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమనుకునేవారు? And when the prophet has spoken earlier, what was their ఆ thought ప్రజలు process? ఏమనుకునేవారు? What did the people think? ఓకే, ఎప్పుడు మీ నోట్లోంచి మంచి మాటే రాదు. Oh, you will never speak good words about us. ఎప్పుడు మంచి పలకొచ్చు కదా, నాకన్నీ బాగా జరుగుతాయని పలకొచ్చు కదా, ఎందుకు పలకట్లేదు? No, why is that you never speak good about me? మరి దేవుడు పలకమన్నది పలకాలా, నువ్వు అనుకున్నది పలకాలా? Then should the prophet speak what the Lord tells him or whatever you want? దేవుడు పలకమన్నది పలికితే నువ్వు జాగ్రత్త పడొచ్చు, దాని తర్వాత నీ విధేయతను బట్టి మరలా అది పొందుకోవచ్చు. When the prophet speaks from the Lord, then it is good for you. You can take heed. కానీ నీకు అనుగుణంగా మాట్లాడినా కూడా ప్రవక్త పలికిందే జరుగుద్ది. But even if you're speaking in a convenience to you, but whatever the prophet speaks, that only will come to pass. కానీ ఆ ఇశ్రాయేల్ జనాంగం కూడా ఎప్పుడు చూసినా ఇలాగే పలుకుతున్నారు అని చెప్పి ఏమైంది, లాస్ట్ కి వాళ్ళు బబిలోన్ దేశానికి పట్టుకుపోయినారు. And these people have been rejecting whatever the prophet has been speaking, and finally what happened? They've been taken captive to Babylon. తర్వాత సడన్ గా వాళ్ళకేంటి, దేవుడు గుర్తుకొచ్చి ఉపవాసం చేయడానికి రెడీ అవుతున్నారు. And suddenly they started remembering the Lord, and then they took up fasting. అప్పుడు వాక్యం ఏం చెప్తుంది? And what did the word say? ఎవరి కొరకు ఉపవాసం చేస్తున్నావు? For whose sake are you worshiping? ఎవరు వింటారని నువ్వు ప్రార్థన చేస్తున్నావు? Now, why is that you're praying, and who do you think that will నీ be listening? అవిధేయత వల్ల ఇది తెచ్చుకున్నావన్న ఆ స్థితి నీకు జ్ఞాపకం రావట్లేదా అని వాక్యం మాట్లాడుతుంది. You're not able to remember that because of your disobedience, this is your present situation. ఎందుకంటే నేటి దినమున ఈ అవగాహన మనుషులకి లేదు. అందుకే అని అంటున్నాను అనమాట, నా కూలి నాకు నీకు అది కూడా నీకు ఇష్టమైతే వీళ్ళకి మానే. And that's the reason why I'm saying, if you like, give me my wages. If you do not like, okay, refrain. అంటే నువ్వు దేవుణ్ణి తెలుసుకొని బాప్తిస్మం తీసుకున్నాను, ఆత్మను పొందుకున్నాము అని కాదు. అసలు నీకు దేవుడు దర్శించే కాలమే నీకు తెలియనప్పుడు ఎవరి పేర్లు నువ్వు బాప్టిజం తీసుకున్నావు? When you say that I have known the Lord and I have got baptized and I have got the anointing, but when you do not know the day of visitation of God into your life, what happens to the God you have accepted or to పాత your baptism? నిబంధనలో ఉన్నవాడు క్రొత్త నిబంధనలో ఉన్నవాడు ఇక్కడే. The one that is there in the Old Testament and the New Testament is the same one. ఎందుకంటే నా నామము అతనికి పెట్టబడి ఉన్నదని వాక్యం చెప్తుంది. The word clearly says that my name has been given to him. అంతే. యెహోవా ఆత్మ, జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచననిచ్చు ఆత్మ, ప్రతి హృదయాన్ని పరిశీలించు ఆత్మ, అబ్బా తండ్రి అని మొరపెట్టు ఆత్మ. ఈ ఆత్మ అంతా కూడా పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఉంటే ఎట్లా ఉంటుందో తెలుసా నీకు? The Spirit of the Father, the Spirit of the God is the one which will be giving us the spirit of wisdom, knowledge, and understanding. And this is what the Holy Spirit God is. When you have the experience of Holy Spirit God, do you know how you would be feeling it? వాక్యం నీ వెనకాల ఉంటే పరిశుద్ధాత్మ నీ ముందు ఉంటారు. When the Word of God is behind you, the Holy Spirit God will be in front of you. వాక్యం యొక్క అనుభవ జ్ఞానం నీ శరీరంలో ఉందంటే పరిశుద్ధాత్మ నడిపింపునే నువ్వు చూస్తావు. When you have the experience of the Word of God in your body, in your life, then you will know the experience of Holy Spirit అప్పుడు God. నువ్వు కరెక్ట్ గా చూసావంటే నువ్వే కవెనెంట్ బాక్స్. And then when you see, you are the covenant of the Lord. నిన్ను మోసుకుని వెళ్తున్నారు. That you have been carried. ఎందుకంటే నీ నిర్ణయంలో దేవుడి చిత్తం కావాలని, దేవుడు చెప్పిన మాటని పట్టుకుని నడుస్తానని నువ్వు చెప్పావు కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క ఆ సహవాసము నీ లోపల ఉండటం వలన వెనకాల వాక్యము, ముందు పరిశుద్ధాత్మ నిన్ను పట్టుకుని నిబంధన మందసాన్ని మోసుకెళ్ళినట్టు మోసుకెళ్తున్నారు. When you have the Word of God inside you, and when you have taken the decision that yes, I want the Lord's will to happen in my life and will follow accordingly, and then
the Father, the Son, and the Holy Spirit, God will be taking you, carrying you. You have the Word behind you, and you have the Holy Spirit, God leading you. దేవుడు తెలియనన్నాళ్ళు ఇష్టం వచ్చినట్టు బ్రతికేశారండి. As long as they do not know the Lord, they have led their ఇష్టం own life. వచ్చినట్టు తిరిగేశారు, ఇష్టం వచ్చినట్టు బ్రతికేశారు, ఇష్టం వచ్చినట్టు ఉండిపోయారు, ప్రాబ్లంలోకి వెళ్ళి పడిపోయారు, మనశ్శాంతి లేకుండా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి, అది డిప్రెషన్ అన్నది కూడా రియలైజ్ అవ్వకుండా సూసైడ్ అటెంప్ట్ దాకా వెళ్ళిపోతూ ఉంటారు. As long as they do not know the Lord, or they kept the Lord aside, they have been leading their own life, and they have gone into kind of depression. And the pitiable situation is they do not know that they are gone into depression. మరి ఇప్పుడు కూడా దేవుడు తెలిసాక కూడా అదే క్యారెక్టర్ ఉందంటే అక్కడైనా మీరు చెక్ చేసుకోవాలి కదా. That even after knowing the Lord, if you still carry the same character, you have to examine yourself. గుర్తుపెట్టుకో, దేవుడు దర్శించు కాలము నువ్వు గుర్తు పెట్టుకోకపోతే సాతాను ఎంటర్ అవుతాడు. Remember this: if you do not recognize that God's visitation in your life, Satan will enter into your life. అందుకే ఇస్కరియోతు యూదా రొట్టె ముక్క తీసుకున్న వెంటనే సాతాను ఎంటర్ అవడం అనేది జరిగింది. And that's the reason why, as and when Judas Iscariot has taken the bread, immediately Satan entered him. వాక్యం యొక్క అవగాహన అందరికీ తెలుసా? Now, do you know the understanding of Word of ఇప్పుడు God? మనుష్య కుమారుడు ఒక రొట్టె ఎత్తుకుని, ఇది నా శరీరము, ఇది మీ కొరకు అర్పించు శరీరము అని చెప్పి ఇచ్చి ఈడ్చుకుంటూ ఉన్నప్పుడు ఏమంటారు? ఇదిగో మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నారు, నేను ఎవరికి మొక్క ఇస్తున్నానో వాళ్ళే అని చెప్పి ఫస్ట్ మొక్క ఎవరికి ఇస్తారు? ఇస్కరియోతు యూదాతో పాటు, అంటే ఇస్కరియోతు యూదాకు ఇచ్చి వెంటనే మిగతా వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతారు. The Son of Man, he has taken the bread and has broken the bread and said, this is for my flesh. And then he started giving them. Who is the first person the Son of Man has given? Is to Judas Iscariot. And then he started giving the bread to యాక్చువల్ everyone. రెవల్యూషన్ ఏంటి? Now the actual revelation here is, మొట్టమొదటి మొక్క అతని చేతిలో పెట్టారు. the first piece of bread was given to Judas. కానీ యాక్చువల్ ఏంటి? ఇప్పుడు వీళ్ళు కమ్యూనియన్ తీసుకొచ్చినప్పుడు కూడా ఒక్కొక్కరికి ఇలా ఇచ్చుకుంటూ వెళ్తారు. So even in Father's house also, when the communion has been given, we keep giving to everyone. అలాగే ఈ మొక్కని ఇస్కరియోతు యూదాకు ఫస్ట్ ఇచ్చి ఒక్కొక్కరికి ఇచ్చుకుంటూ వెళ్ళిపోతారు. And then similarly, the Son of Man has given the first piece of bread to Iscariot, Judas Iscariot, and to the rest of the people. అందుకని ప్రతి వాళ్ళు రబీ నేనా 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 అని అనుకుంటూ ఉంటారు. Oh, that's the reason why everyone were asking, Rabbi, is it me? Is it me? కొంతమంది ఏంటంటే ఈయన ఎవరి గురించి మాట్లాడారు And some of the disciples were thinking, whom did Son of Man speak about? కదా. ఇలా అందరూ అడగడం చూసి ఇస్కరియోతు యూదా వచ్చి రబీ నేనా అని అడుగుతాడు. So when the other disciples were questioning, doubting like this, then is Judas Iscariot was said, నీవన్నట్టే. Rabbi, is it me? Then Lord Son of Man said, as you say. ఎందుకంటే ఆల్రెడీ ఎవరి మైండ్ అయితే నెగిటివ్ తో ఉన్నారో, ఎవరి ఆలోచన అయితే నెగిటివ్ గా ఉందో, ఎవరి హృదయం అయితే నెగిటివ్ గా ఉందో వాళ్ళు అన్ని నమ్మేస్తారు. And whosoever thoughts of the mind and the heart is already negative, they will believe everything. నమ్మేస్తారంతే. అది నిజమా అబద్ధం అనవసరం. ఎందుకంటే సాతాను ఎంటర్ అయ్యాడు అనంటే వాడు నమ్మేస్తాడు. ఎదుట వారిని నమ్మించేటటువంటి ఆ మంచి టాలెంట్ వాడుకుంటది. When Satan enters into a person, he makes sure that the person will believe all the lies and think that is the truth, and he will make sure that this person will go and make others also believe that. నాకు నేను ప్రేయర్ చేసి అయిపోయింది, నేను ప్రవచించ అయిపోయింది, నేను అలా పలిక అయిపోయింది అని అంటున్నావు అని అంటే సంహరించబడిన కాపరివేను. If something God has revealed something to you, you say that the Lord has revealed this to me. But if you use the word I, myself, and if you say I prayed and because of which the healing has happened, it means that the Lord has dismissed you. ఎందుకు చెప్పుకుంటారు? బైబిల్ ఎవరు చెప్పుకోలేదు కదా. Now why is that you want to brag about yourself? No one in the Bible has done that. కదా. దేవుడు ఏమన్నారు? అన్య జనాంగానికి నిన్ను యాజకుడిగా చేస్తా, ప్రవక్తగా చేస్తా, ఫరోకి నిన్ను దేవుడిగా చేస్తా అని చెప్పి దేవుడు పంపించడం జరిగింది. కానీ నేనే దేవుణ్ణంట అని చెప్పుకోవడం ఎక్కడ లేదు. It's been clearly mentioned that you will be a priest or a prophet to the Gentiles and you will be a god to Pharaoh, but it was never mentioned that you yourself will become a god. అంతే. కానీ ప్రవక్త మాట్లాడినప్పుడు ఏం జరిగింది? But when the prophet has spoken, what గిదెయోనుతో happened? మాట్లాడుతూ ఏమైనారు? Now what did the prophet spoke ఐగుప్తు to దేశం Gideon? నుండి బయటికి తీసుకొచ్చింది నేను కాదా? Is it not me who has bailed all the people from Egypt? ఫరో ముందు గొప్ప అద్భుత కార్యాలు చేసిన వాడిని నేను కాదా? Is it not me who has done miracles before Pharaoh? నీకు విడుదల చేసిన యెహోవాని నేనే కదా.
Am I not the same God who has who has bailed you out? అని ప్రవక్త మాట్లాడడం జరిగింది. And that's- అంటే అక్కడ ప్రవక్త దేవుడు అని కాదు, దేవుని యొక్క ఆత్మ వచ్చి మాట్లాడింది. దేవుని ఆత్మ ఉంటే దేవుడు ఉన్నట్టు మాట్లాడతారు, మనిషి ఆత్మ ఉంటే మనిషి ఉన్నట్టు మాట్లాడతారు. And this is what the prophet has spoken. It doesn't mean that the prophet has spoken himself, but whatever the Spirit of the Lord through prophet that has spoken. And if you have the Spirit of God, you will speak as if God. If you have a man's spirit, you will speak as just like a man. మరి దెయ్యం ఉన్నట్టు దెయ్యం మాట్లాడుద్ది కదా, ఇవన్నీ ఎలాగ మరి అది దెయ్యం అని ఎలా నమ్ముతున్నారు మరి? Now, how is that you're believing that evil possessed person? అంటే దెయ్యాలకు సంబంధించినవే నమ్ముతాయి కానీ దేవుడికి సంబంధించివి నమ్మరు అన్నది కన్ఫర్మ్ అయింది. So demons will believe of the demons, but they will not. People will not believe of the God. కానీ దెయ్యానికి తెలుసు మనుష్య కుమారుడు ఎవరా అని. But the demon knows clearly who the Son of Man is. దెయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి కదా అని వాక్యం చెప్తుంది. The demons clearly know who the Son of Man is, and that's the reason why the word clearly says that the demons also believed and trembled. ఎందుకంటే వాక్యాన్ని లోపలున్న డెప్త్ తో మాట్లాడాలి. Now you have to speak the word of God with the inner meaning. పైనట్టు మాట్లాడకూడదు. It's not about an superficial thing. పైనన్నట్టు మాట్లాడితే నువ్వు పైనే తేలుతూ ఉంటావు If you just speak about the word superficially, you also will be superficial. కదా. వాక్యం యొక్క డెప్త్ ఉంటే నువ్వు ఎప్పుడు లోతుగా ఆలోచిస్తావు, లోతుగానే గ్రహిస్తావు, లోతుగా ఆలోచించి నీ పరిస్థితులు బాగు చేసుకుంటావు. When you know the word of God in its meaning, that's when it will be useful for you. Exodus 21:32 చూడండి. Exodus 21 verse 32. నిర్గమకాండము 21వ అధ్యాయము 32వ వచనము. Exodus 21:32. ఆ ఎద్దు దాసినైనను పొడిచిన ఎడల వారి యాజకునికి 30 తులముల వెండి చెల్లింపవలెను, మరియు ఆ ఎద్దును రాళ్లతో చావకొట్టవలెను. ఇక్కడ నా కూలి నాకు ఇయ్యుడి అని అంటే దానికి అర్థం ఏంటి అన్నది ముందుగానే నిర్గమకాండం నుండి మాట్లాడడం జరిగింది. Give me my wages. The meaning of it has already been mentioned in the book of Exodus. అందుకనే మనుష్య కుమారుడికి 30 వెండి నాణాలు కూలి కింద ఇచ్చి ఆయన్ని సిలువ మరణ వేయడం అన్నది జరిగింది. And that's the reason why 30 shekels of silver coins were given and he was delivered. అలాగే Matthew 26:48 చూడండి. Matthew 26:48. మత్తయి సువార్త 26వ అధ్యాయము 48వ వచనము. ఆయనను అప్పగించువాడు నేను ఎవరిని ముద్దు పెట్టి కొందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకొనుడని వారికి గుర్తు చెప్పి అని క్రీస్తుకి తెలుసా ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పాడు? Now whom did this person go and tell? ఎందుకంటే ఆయన కూలి ఆయనకి ఇస్తున్నాడు అక్కడ. Because he's giving the wages to the Son of Man. నీకు ఇష్టమైతే నా కూలి నాకు ఇవ్వి, లేకపోతే వద్దు. If you like, you can give me my wages, otherwise you can refrain. అలాగే Matthew 26:14 కూడా చూడండి. Matthew 26:14. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14వ వచనము. అప్పుడు 12 మందిలోను ఒకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకు ఏమి ఇత్తులని వారిని అడిగెను. అంటే ఒకవేళ నీకే పగ ప్రతీకారం ఉందనుకో, డబ్బులు లేకుండా కూడా అప్పగించుకోవచ్చు. ఎందుకంటే నీ పగతో నీ ప్రతీకారంతో 30 వెండి నాణాలు తీసుకుని నువ్వు అప్పగిస్తున్నావు. Your vengeance, your anger is equivalent to those 30 shekels, and without that money, using your vengeance also you can deliver the people. నీ కోపము గాని పగ గాని అలాగే ఉంటది. Your anger, your vengeance is like this. నీ పగ ప్రతీకారము కోపము ఎట్లాగంటే 30 వెండి నాణాలకి నువ్వు నమ్మిన దేవుని అమ్మేస్తున్నావు అనేది నువ్వు రియలైజ్ అవ్వు. Your anger, your vengeance, you don't realize that you are actually using your anger and vengeance to deliver the Son of Man. అంటే ఏం చేస్తున్నావు? Now what is that you're doing here? దేవుడు ఏమన్నారంటే నా కూలి నాకు ఇవ్వి అని అంటున్నారు. అది నీకు వినిపించదు. Now the God says that give me my wages, and you'll not be able to hear that. ఇష్టమైతే నాకు ఇచ్చే అని అంటున్నారు. If you like it, give me my wages is what the Lord says. నీకు తెలియదు కదా దేవుడి యొక్క స్వరం ఎలా ఉంటది, దేవుడు ఏ విధంగా మాట్లాడతారో నీకు అనవసరం. As you do not know the voice of the Lord, you will not be able to hear whatever the Lord has been speaking to you. బైబిల్ కళ్ళు మూసుకొని ఓపెన్ చేసిన తర్వాత జకర్యా 11వ అధ్యాయము నీకు వచ్చినా కూడా నువ్వు గ్రహించవు. Even if when you're closing your eyes and you randomly open your Bible and you get Zechariah chapter 11, even then you'll not be able to realize. అయినా కూడా గ్రహించవు నువ్వు. You will not be able to realize. నువ్వు ఇంకొక వ్యక్తి విషయంలో ఆ విధమైన ప్రవర్తన కలిగి ఉన్నావనుకో. And in case if you are having this kind of character against a particular వాళ్ళు person, మంచోలో చెడ్డాలో అన్నదంతా సెకండరీ. whether the other person might be a good or evil person, that's secondary. కానీ నీ బుద్ధి ఈ విధంగా మారింది చూడు, ఆ బుద్ధి గురించి మాట్లాడుతున్నాను నేను.
but your own attitude, this is how it has changed. I'm talking about నువ్వు your own వారి attitude. విషయంలో నువ్వు అన్యాయం చేసి అబద్ధ సాక్ష్యం నువ్వు పలికావు అని అంటే దానికి అర్థం ఏంటి? And if you have spoken false witness against those people, what does that mean? దానికి అర్థం ఏంటి? నువ్వు మనుష్య కుమారుణ్ణి 30 తులాలకి నువ్వు అమ్మేశావు. It means that you have delivered the Son of Man for 30 shekels. కానీ నువ్వు ఇంకొక వ్యక్తి మీద నువ్వు నిందలు వేస్తున్నావు. But you're blaming the another person. కానీ నువ్వు మనుష్య కుమారుని అప్పగిస్తున్నావు అనేది నీకు అర్థం కాదు. But you're not able to understand that you're delivering actually the Son of Man. Hebrews 6 verse లో ఏం రాస్తుంది? 6 and 7 చూడండి. Now what has been mentioned in Hebrews chapter 6 verses 6 and 7. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6-7 వచనములు. తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుచుతున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము. అందుకే అన్నారు, ఏమని అన్నారు? నేను నిన్ను కాపు కాయను, నీ మీద నేను తీర్పు తీరుస్తాను, ఎందుకంటే నీ వల్ల నాకు సంతోషం లేదు, నువ్వు నన్ను ప్రేమించట్లేదు. And that's the reason why the Lord has been saying that you are actually not pleasing me, loving me, and I do not have any kind of happiness because of you. That's the reason why I have dismissed you and I will not shepherd you. నీ పట్ల నా నిబంధన నేను విరగొట్టేస్తున్నాను. And I have broken my covenants towards you. నేను నీకు విడాకులు ఇచ్చేస్తున్నానని దేవుడు చెప్తున్నారు. Now the Lord is clearly saying that I am actually divorcing you. నేను వదిలేస్తున్నాను నిన్ను I'm leaving you. అని చెప్పి నీకు ఇష్టమైతే నా కూలి నాకు ఇవ్వి అని అడుగుతున్నారు. And after saying all these things, and then the Lord is saying that if you like, then give me my wages. ఇవి అని వెంటనే ఏం చేస్తున్నావు? నీ ప్రవర్తనను బట్టి నువ్వు నెక్స్ట్ వర్స్ చూడండి ఒకసారి. Matthew 26 verse 16. Matthew 26 verse 16. మత్తయి సువార్త 26వ అధ్యాయము 16వ వచనము. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయం కనిపెట్టుచుండెను. అయిపోయింది. దీన్నే బిట్రేడ్ అంటారు. నువ్వు ఏ మనిషి విషయంలోనైనా బిట్రేడ్ కలిగి ఉన్నావు అని అంటే నువ్వు ఆ మనిషి మీద కాదు, మనుష్య కుమారుడి మీద నువ్వు బిట్రేడ్ కలిగి ఉన్నావు. Since then Judas Iscariot was seeking an opportunity to betray him. It means that if you have anything against any particular person, negativity, then it means that you're looking for an opportunity time to betray that person. నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తున్నావు అనంటే ఆయన యొక్క క్వాలిటీస్ నీలో ఉండాలి. If you say that you are actually following Lord Jesus Christ, it means that you need to have all his characteristics. ఎందుకంటే మనుష్య కుమారుడు జక్కయ్యని క్షమించలేదా? That did Son of Man have forgiven Zacchaeus? పేతురుని క్షమించలేదా? Yes, forgiven even Peter as well. పౌలుని క్షమించలేదా? Yes, forgiven Paul as well. నీకు పాప క్షమాపణ దొరికితే సౌలు పౌలుగా మారుతాడు. నువ్వు కూడా సపోజ్ ఇప్పుడు బాబు ఉన్నాడు అనుకో, ఫిజికల్ బాబు నుండి స్పిరిచువల్ బాబుగా మార్చబడతావు. Now when when you have received the forgiveness for your sins, Saul will be changed into Paul, and in a similar way if a person is there from physical, that person will be changed into spiritual. కానీ నువ్వు ప్రాచీన జీవితంలోనే ఉంటూ నేను ఏ ఆత్మని కనిపెట్టగలుగుతాను, పరిశుద్ధాత్మ అభిషేకం నాలో ఉంది, దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తున్నారు, దేవుడు నన్ను వాడుకుంటున్నారు అని చెప్పి దేవుడికి కూలి ఇచ్చి పట్టుబడే మనుషుల దగ్గరికి వెళ్ళి నువ్వు నేర్చుకుంటున్నావేమో ఒకసారి చూసుకో. Please examine where you're learning the word of God. For example, if you are a person who is there with all sinful nature, but this person will still continue to say, I am with the Lord, I have received the anointing of the Lord, and with all this negative nature, if you go to that particular person and learn the word of God, how will it be? వెళ్ళి పోవుట వేరు, నమ్మక ద్రోహం చేసి వెళ్ళడం వేరు, చాలా డిఫరెన్స్ ఉంది. Just leaving is different, but betraying is totally different. ఇది నీ దృష్టిలో ఏదైనా ఉండు, దేవుని దృష్టికి కరెక్ట్ కాకపోతే నువ్వు భ్రష్టుడివే. It might be anything in your mindset, in your focus, but when it is not right in the sight of the Lord, you are a wicked person. కదా, ఏముంది? నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావో లేదో నిన్నువే పరీక్షించుకో. నువ్వు భ్రష్టుడు కాకపోతే యేసుక్రీస్తు ప్రభువు నీలో ఉన్నారని అర్థము అని అర్థం. అంటే నువ్వు ఈ విధంగా బిట్రైడ్ చేస్తున్నావంటే నువ్వు భ్రష్టుడివే అని అర్థము. Now you have to examine yourself, you have to examine your faith, and you have to see whether you are there in the faith or not. If you are not there, and then you are the wicked person, you are the wicked man, you are the wicked lady. కదా, నువ్వు కమ్యూనియన్ తీసుకునేమో ఏం చేస్తున్నావు నువ్వు? When you're partaking in the communion, what is that you're doing? తీసుకొని మనుష్య కుమారుని అప్పగించడానికి వెళ్తున్నావు, మరలా ఆయన సిలువ వేయడానికి వెళ్తున్నావు అనేది ఎప్పుడు రియలైజ్ అవ్వవు కదా. You're partaking in the communion, it means that you are actually
delivering the Son of Man, but you're not able to realize this. నీ ప్లేస్ లో నేను ఉన్నాను అనుకో, If I'm there in your place, నాకు ఇంత మంచి దేవుడు నాకు దొరికారు అని నేను నమ్ముతున్నాను అనుకో, if I'm believing that, yes, I got such a wonderful God, ఆయన్ని సిలువ వేయకుండా జాగ్రత్త పడతా. I will take heed that I will not deliver నా him. ఆలోచన విషయంలో నేను జాగ్రత్త పడుతున్నానంటే నేను నమ్మిన దేవుని సిలువ వేయను. If I'm able to take God in my thoughts, it means that I am not actually delivering Lord Jesus Christ. గొడవలు పడకుండా నా నోటి మాట విషయంలో నేను జాగ్రత్త పడుతున్నానంటే నా దేవుని నేను సిలువ వేయను. If I'm not entering into any kind of arguments or disputes, it means that I'm not delivering him. సంఘము వెలుపటి వారి ఎడల మంచి సాక్ష్యం కలిగి ఉంటాను. If I will be having a good testimony with people who are outside the నా church, దేవుని నామానికి నేను దూషణ తీసుకురాను. I will not blaspheme the name of my నా God. మీద నింద వేసినా కూడా నేను భరిస్తాను నేను. Even if someone is blaming also, I will ఎందుకంటే bear దావీదు it. చెప్పాడు కదా, నా దేవుడు చూడనేను, అలాగే నా దేవుడు చూడనేనంట. As King David has said that, yes, let the Lord see about it. నా same ప్రవర్తనని thing. ఎలా చూపించుకుంటాను? How will I show my behavior? వాళ్ళు నా మీద నింద వేయడం కాదు, వాళ్ళు నింద వేయడం నా దేవుడు చూడనేనంటాను It's not about those people pointing a finger at me, but let the Lord, my Lord, see about it. కదా. దానికే పవర్ ఎక్కువ ఉంటది. And this has more power. ఈ విధంగా నేను వెళ్ళుకుంటూ వెళ్ళాను అనుకోండి, ఇప్పుడు భార్య భర్త దగ్గరికి వచ్చేసరికి ఏం తెలుసా, ఒకరినొకరు లోబడటం ఉండాలి, కానీ నేను చెప్పేది నువ్వు వినాలి, నువ్వు చెప్పేది నేను వినాలి అని ఉండదు. And నీ husband, ప్లేస్ లో నేనున్నానంటే భర్త ఏం చెప్తున్నారా అనేది తీసుకుంటా, భార్య ఏం చెప్తుందో కూడా తీసుకుంటా. రెండు ముందు పెట్టి ఏం చేస్తే బాగుంటదని అండర్స్టాండింగ్ లో ఉంటే మంచిగా ఫ్లరిష్ అవుతారు. husband and wife, they have to be submissive to one another. It is not that the husband has to listen to the wife or the wife has to listen to that. If when a situation arises, the husband and the wife, and they keep talking and discussing about things, and if they take a decision that whatever is good, right in the sight of the God, if they want to do it, that's a blessing. ఒకరు పడితే ఇంకొకరు లేపడానికే నీ దేవుడు నీకు సహాయంగా ఇచ్చింది. Now, if one falls, the Lord has given the other spouse the opportunity to raise the other one. నేను లేగుతా, నువ్వే నన్ను లేపక్కర్లే అన్నావు అనుకో, నువ్వు పడ్డావంటే లెగలేని పరిస్థితిలో పడతారు. అప్పుడు ఏంటి పరిస్థితి? భార్య కూడా లేపలేదు. If you say that, yes, I have fallen, but I'll only rise up, you need not help me out, then it means that no one can help you out. ఆత్మీయంగా మాట్లాడే భార్య, ఆత్మీయంగా మాట్లాడే భర్త దొరకడము యెహోవా పెట్టిన దానము. As a gift from the Lord, when you receive a husband or a wife who is spiritual, వాళ్ళని బట్టి పిల్లలు ఆశీర్వదించబడతారు. and the children also will be blessed because of them. మీరే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లో ఉన్నారనుకోండి, మీ పిల్లలు కూడా అలాగే ఉంటారు. When the husband and the wife, they have different opinions, even the children also will be having మమ్మీ the same. కూడా అంతే కదా, మన ముందేమో డాడీతో మంచిగా ఉంటుంది, వెనకాలేమో బండ బూతులు తిడతాది అని అంటారు. Now if the child will say that, oh, my mom is also like that in front of my dad, she's very good, అప్పుడు but పిల్లలు behind కూడా it అలాగే she's different. నేర్చుకుంటారు. So the children also will be likewise. అదే పిల్లలు నీ దగ్గర నేర్చుకుని మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని తిడతారు. The same children will learn all these negative things from you, and they'll go to your friends and they will scold you. అంతే, మీరు ఎలా ఉంటారో వాళ్ళు అలాగే ఉంటారు అంతే. However you are, your children also will ఒకవేళ be the మీరు same way. మంచిగా ఉన్నా కూడా అటువంటి పరిస్థితులు మీరు ఎదుర్కొంటున్నారు అనుకో, దాని యొక్క శిక్ష పిల్లలే అనుభవిస్తారు. If the parents are good but the children are little evil, and whatever comes to them, they will have to go through that punishment. కాబట్టి నువ్వు కూలి దేవుడి దగ్గర నుంచి ఈ విధంగా తీసుకుంటున్నారు అన్నది చెక్ చేసుకోవాలి. Now you have to examine how is that you're receiving the wages from the Lord. అలాగే మాథ్యూ 27:5 చూడండి. Matthew 27:5, మత్తయి సువార్త 27వ అధ్యాయము 5వ వచనము. అతడు ఆ వెండి నాణెములు దేవాలయములో పారవేసి పోయి ఉరి పెట్టుకొనెను. ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకొని ఇవి రక్తక్రయ ధనము గనుక వీటిని కానుక పెట్టెలో వేయ తగదని చెప్పుకొనిరి. అంటే వీళ్ళకి ఎలా తెలుసు? Now how did this priest know about it? ఎలా తెలిసింది? Now how did the priest know that it's not lawful? రక్తము యొక్క రక్తక్రయ ధనము అంటే అతని రక్తాన్ని 30 నాణాలకి, అంటే ఒక మనిషిని చంపుతున్నావు అంటే అతని రక్తాన్ని కళ్ళ చూస్తున్నావు అని అర్థం. Now how did these people know that it is a price of blood? It means that if you are actually seeing the blood of the person, ఎందుకంటే సాతాను ఏమంటాడు తెలుసా? ఆయన కూలి అడుగుతున్నాడు కదా, పడే అని అంటాడు. now what will Satan say? Oh, he's asking for the wages, just throw it him. అది నువ్వు పడేసే వరకు సాతాను నిన్ను ఎప్పుడు వదలడు. Satan will never leave you till the time you throw away the wages. వదలడు. వాడి పనేంటి? మరలా నీ చేత్తోనే, నువ్వు ఏ విధంగా దేవుని నమ్మవో నీ చేత్తోనే ఆయన్ని సిలువ వేసి మరలా 30 నాణాలు ఆయన మొహాన్ని కొట్టేటట్టు చేసే వరకు వాడు నిన్ను వదలడు. Satan will never leave you till the time that he makes sure that you will deliver the Lord
with the 30 shekels, you will deliver him and you throw the wages at him. ఫస్ట్ నువ్వు బలహీనంగా ఉన్నావా లేదా అని ఒక రాయేసి చూస్తాడు. First, he will examine whether you are into any kind of weakness or ఆ not. రాయికి నువ్వు రెస్పాండ్ అవుతావా లేదా అని చూస్తాడు. Then he will see whether you will respond to that particular నువ్వు stone. రెస్పాండ్ అయ్యావంటే వాడు థాట్ ద్వారా ఎంటర్ అవుతాడు. When you start responding, he will enter into you through your thoughts. థాట్ నుండి ఎంటర్ అయ్యి నీ హృదయంలోకి వెళ్తాడు. And through the thoughts, he will enter into your heart. ఎవరితో మాట్లాడినవ్వకుండా ఒక వారం ఆ థాట్స్ తోనే తిరిగి And he will make sure that you will not speak to anyone and you will be thinking about those thoughts. ఆ వారం రోజులోనే నీతో మంచి కాన్వర్సేషన్ పెట్టుకుంటాడు. During that 1 week, Satan will have a very good conversation with you. కాన్వర్సేషన్ పెట్టుకున్న తర్వాత ఎవరి మీద నీకు నెగిటివ్ చేశారో ఆ వ్యక్తి చేయకపోయినా చేసినట్టుగానే నీకు కనిపించేటట్టు చూస్తారు. And he will ensure that you will be seeing that a person who is not doing any negative to you or evil to you, he will make sure that you will see that person as an evil person. ఇవన్నీ దేవుడు చూస్తూనే ఉంటారు. And all these things the Lord will be ఇప్పుడు watching దేవుడు over. నీకు అనుకున్న వెంటనే చూసిన వెంటనే అన్ని చేసేయడము, నువ్వు అనుకున్నది వెంటనే జరిగించేయడము, నువ్వు ఏది కోరుకుంటో అది ఇచ్చేసారనుకో, ఆయన ఇప్పటికీ కూడా డోర్ మ్యాట్ లాగా వాడుకుంటారు. Now, whatever you need and whatever you want, if God is giving you immediately, you will not know his value and you will be using him as a doormat. కదా, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని చెప్పిన ఆయన్ని డోర్ మ్యాట్ లాగా వాడుకోవడం కరెక్టా? Now, the same great God, you will be using him as a doormat. Is it correct? ఆయన పాదం దగ్గర మనుషులు ఉండాలి. And people has to be at his feet. ఆయన హృదయానికి కనెక్ట్ అయ్యి మనుషులు ఉండాలి. People has to get connected to his heart. కదా, నువ్వు మంచివాడు కదా అని ఆయన పొగుడుతూ నీకు కావలసినవన్నీ అడుగుతున్నప్పుడు నువ్వు ఏ విధమైన మనస్తత్వంతో ఉన్నావో ఆయనకి తెలీదా? Now, when your people are flattering you and you want everything, do you think that the Lord doesn't know about what your heart is? అదే జరిగింది ఇక్కడ. Now, that's what has happened here. అంటే అక్కడ లేనిది ఉన్నట్టు చూపించేటటువంటి శక్తి నీ థాట్ కు ఉంటది, అది మర్చిపోకండి. Your thought is so powerful that something which is not there, it will show as if it is something is there. మరి అవ్వ వెళ్ళి ఆ పండు కోసుకొని తిని ఆదాముకి ఇచ్చేటటువంటి ఆ శక్తి సామర్థ్యాలు ఎక్కడి నుండి వచ్చింది దానికి? Eve, when she has plucked that fruit, eaten and then given to Adam, where did she get this strength from? వాళ్ళు అవిధేయతతో తిన్నారు కాబట్టి వాళ్ళ ప్రవర్తన అంతా కూడా అవిధేయతగానే చూపించారు. As they have eaten with disobedience, their entire behavior has shown as disobedience. దేవుడు నీ దగ్గరకు వచ్చి అడుగుతున్నప్పుడు నిన్ను విధేయతగా మార్చడానికి నేను అన్ని క్వశ్చన్స్ అడుగుతారు. When the Lord comes to you and questions you a lot, it means that he wants you to be converted into obedience. ఒకవేళ నీలో విధేయత ఉంటే నువ్వు మళ్ళా కూడా అదే ఏదోని తోటలో చక్కగా జీవించొచ్చు. If at all the Lord finds obedience in you, you can straight away go into the Garden of Eden and lead a happy life. వాళ్ళు అవిధేయతతో తిన్నారు కాబట్టి నువ్విచ్చిన స్త్రీయే అని చెప్పి దేవుడి మీద నింద వేసేసాడు. నేను కాదు ఆ సర్పమే అని చెప్పి దేవుడి మీద నింద వేసేసారు. As they were eating the fruit with disobedience, immediately Adam said, "This is the female which you have given," and Eve also has blamed the serpent. అందుకే నేడు దినమున మనుషులందరూ కూడా దేవుడి మీదనే నిందలు వేసేస్తారు, వాళ్ళేదో నీతిమంతుల్లాగా చూపించుకుంటూ. And similarly, even today also the people have started blaming the Lord and మరి showing దేవుడు them ఎందుకు as చేయలేదు righteous. వాళ్ళకి? Now, why is that the Lord didn't do to them? ఎందుకు చేయలేదు? Why is that the Lord didn't నీకు do? రావాల్సిన ఆశీర్వాదం అంతా ఆపేసి వాళ్ళకి ఇస్తా. Now, whatever all the blessings నువ్వు that has ప్రశ్న come అడుగు, to you, నీకు రావాల్సిన సమస్తాన్ని తీసి నీ పక్క వాళ్ళకి ఇస్తా. you question the Lord, the very moment all the blessings I will take away from you and give you to the next person. కదా, ఈ రోజు నుంచి మొదలవుతుంది. And this will come to pass from నువ్వు today అడుగు, onwards. నీకు రావాల్సిన సమస్తము వాళ్ళకి దయచేయబడుతుంది. You నువ్వు question- నా మాట వింటే దేవుడు నీ మాట వినును కాక. You question the Lord, and whatever the blessings are supposed to come to you will be taken away from you and given to the other people. And today you listen to me, and the Lord will listen to you. కదా, ఎందుకంటే ఇప్పటికే నువ్వు దేవుణ్ణి సిలువ వేసి 30 వెండి నాణాలకి అమ్మేసావు అన్నది గుర్తుపెట్టుకో. Remember that you have crucified the Lord, you have delivered him, and you have sold him for 30 shekels. అంటే నువ్వు సంపాదించేదంతా కూడా దేవుడు ఇచ్చింది కాదు, రక్త క్రయధనము నువ్వు సంపాదిస్తున్నావు. దానివల్ల నువ్వు తిన్నా కూడా నీకు తృప్తి ఉండదు. And whatever you have been earning, it is not your actual earning, but it is the price of the blood that has been shed for the Lord. And no matter how much you eat or earn also, you will never be satisfied. ఉండదు. దానివల్ల నువ్వు ఆశీర్వదించబడలేవు, అంతే. You can never be blessed because of that. సత్యం సత్యమే, సత్యం స్ట్రాంగ్ గా ఉంటుంది, అబద్ధము తీయగా ఉంటది. Truth is always truth and it is very strong and firm, and lies is always sweet. నెక్స్ట్ వర్స్ చూడండి. Matthew 27 verse 6. మత్తయి సువార్త 27వ అధ్యాయము 6వ వచనము. ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకొని, ఇది రక్త క్రయ ధనము గనుక వీటిని కానుక పెట్టెలో వేయ తగదని చెప్పుకొనిరి. అంటే
తప్పు చేసిన వాళ్ళకి మాత్రము వాక్యం గుర్తుంది చూడండి అక్కడ. And people who have committed the sin, they know the word of God. ఓకే, వాక్యం చూపించినా చూడండి జకర్యా 11th chapter 13th verse చూడండి. Now let's go to Zechariah chapter 11 verse 13. Zechariah 11వ అధ్యాయము 13వ వచనము. యెహోవా ఎంతో అబ్బరముగా వారు నాకు ఏర్పరిచిన క్రయధనమును కుమ్మరికి పారివేయమని నాకు ఆజ్ఞ ఇయ్యగా నేను ఆ 30 తులముల వెండి తీసుకొని యెహోవా మందిరంలో కుమ్మరికి పారవేసితిని. అప్పుడు బంధకమన్నట్టి నా 2వ కర్రను తీసుకొని యూదా వారికిని ఇశ్రాయేలు వారికిని కలిగిన సహోదర సంబంధమును భంగము చేయనట్లు దాన్ని విడిచితిని. అంటే దేవుడితో చేసిన నిబంధన మొత్తము నూతన, ఇదిగో నా రక్తంతో చేయబోయు క్రొత్త నిబంధన అని అన్నారు చూసారా, ఆ నిబంధన కొట్టివేయబడింది. కానీ అందరూ ఏంటంటే క్రీస్తు నమ్ముకుంటున్నాను, నేను పరలోకానికి వెళ్ళిపోతున్నాను, బాప్టిజం తీసుకుంటున్నాను అని అంటున్నారు. కానీ వాళ్ళ క్రియల వలన దేవుడు ఎవరో తెలియదు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు అనేది రియలైజ్ అవ్వట్లేదు. Now here the covenant that the Lord has made has been broken, but people will not able to realize that the covenant of the Lord has been broken in their lives, but they will continue to do their sinful lives. కదా, ఎందుకు ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు? Now why is that he has gone to the high priest? అంతే, దొంగతనం చేసిన వాళ్ళ దగ్గరికే వెళ్తాడు. A robber will always go to the same people. చెప్పాను కదా, అవిధేయతతో ఉన్నవాడు అవిధేయతతో ఉన్న మనుషుల్నే ఎతుకుతాడు కాబట్టి వీడి మాట వాళ్ళు బాగా వింటారు. A disobedient person will be searching for disobedient people, and that's the reason why they will listen to them. దానికి అర్థం ఏంటి? Now what does that mean? అంటే ఇందా చెప్పాను, వెళ్ళిపోవుట వేరు, నమ్మక ద్రోహం చేసి వెళ్ళిపోవుట వేరు. అది చేసే వాళ్ళకి కూడా బాగా తెలుసు. I have already told you that simply leaving is different, but betraying and leaving is different. And the people who are betrayed, they know clearly about it. Betrayed అంటే ఏంటి? Now what is the meaning of betrayal? వాక్యము తెలియని వ్యక్తులకు నువ్వు దేవుణ్ణి అప్పగిస్తున్నావు అక్కడ. It means that you are handing over the Son of Man to the people who do not know the word of God. అందుకే అక్కడ ఏమన్నారు, వీరు ఏమి చేయుచున్నారు వీరు ఎరుగరు అని చెప్పింది వాక్యం తెలియని వ్యక్తుల గురించి మాట్లాడారు, తెలిసిన వాళ్ళ గురించి కాదు. And that's when the Son of Man has said they do not know what they're doing. The Son of Man has spoken about the people who knew the word of God. అంటే కయీను చేతిలో హేబేలు రక్తం చిందించిన దానితోనే సమానం. అందులో ఏమైందంటే కయీను చేతిలో హేబేలు ఎలా మరణించారో అదే విధంగా దేవుడు తెలుసు అని చెప్పి అన్ని అద్భుత సమస్తము పొందుకున్న తర్వాత దేవుణ్ణి సిలువ వేయాలనుకున్న నీకు వాళ్ళకి తేడా లేదు, నువ్వు కయీనువే. The way how Abel was killed in the hands of Cain, similarly you have seen God, you have known God, you have the Lord has bailed you, you have seen a lot of God's great works in your life, miracles in your life, and still if you're doing the betrayal, it means that you are. ఇవన్నీ ప్రవక్తల ద్వారా మాట్లాడిందే. All these things the Lord has spoken through his prophets. అలాగే Matthew 27 verse 10 చూడండి. Now let's go to Matthew 27 verse 10. జకర్యా మాట్లాడింది, మనుష్య కుమారుడు మాట్లాడింది, దాని తర్వాత జెర్మయా కూడా మాట్లాడడం జరిగింది. చూడండి 10th verse. The Son of Man has spoken, whatever Zechariah has spoken, the same thing even prophet Jeremiah has spoken. Now let's go to Matthew 27 verse 10. ప్రభువు నాకు నియమించిన ప్రకారము వాటిని కుమ్మరివాని పొలమునకి ఇచ్చిరి అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన మాట నెరవేరెను. అది ఇర్మియా ద్వారా ప్రకటించబడిందని కొత్త నిబంధన నుండి తీసాను, జకర్యా ద్వారా మాట్లాడింది కూడా తీసి ముందు పెట్టాను. అంటే దేవుడు మారలేదు, వాక్యం మారలేదు. పాత నిబంధనల బలుల ప్లేస్ లో మనుష్య కుమారుడు రావడం అన్నది జరిగింది. Whatever has Jeremiah has spoken, Zechariah has spoken, the Son of Man has spoken, from both the Old Testament and the New Testament have put forward you. It means that the Lord has never changed. The people have been changing, and whatever the sacrifices that has been cancelled in the Old Testament, those sacrifices has been replaced by the Son of Man. Luke 22 verse 3. Luke 22 verse 3. లూకా సువార్త 22వ అధ్యాయము 3వ వచనము. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను. చదవండి. కనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగో అప్పగించవచ్చునో దానిని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడెను. అందుకు వారు సంతోషించి, అంటే సంతోషించారంట. ఇస్కరియోతు యూదా వెళ్ళి మనుష్య కుమారుని అప్పగించాలి అంటే నా కూలి నాకు ఇయ్యుడు అన్నారు కదా, మనుష్య కుమారుడికి కూలి ఇవ్వడానికి ఎంత కష్టపడ్డాడు పాపం బిడ్డ. Judas Iscariot, he struggled a lot to give those
to deliver a son of man for 30 shekels. And these people over there, the priests, were very glad when Judas came to them. కదా, ఈ కాలంలో కూడా చాలా మంది పాపం తెగ స్ట్రగుల్ అవుతున్నారు, మరలా ఎలా సిలువ వేయాలని. And these days also many people are struggling how to deliver Lord. ఎందుకంటే ప్రతి సంవత్సరం వేసినా కూడా వాళ్ళకి తనివి తిరట్లేదు వాళ్ళకి, అందుకని ప్రతి సంవత్సరం సిలువ వేస్తూనే ఉంటారు. And that's the reason why, even though they are crucifying him every year, but still they are not satisfied. కదా, వాళ్ళే సిలువ వేసి వాళ్ళే పండుగలు జరుపుకుంటారు. They themselves will crucify the Lord, and they themselves will do all kinds of festivals. మర్మము అందరికీ అనుగ్రహించబడదు. Mysteries are not given to everyone. చదవండి. అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమిచ్చి సమ్మతించిరి. వాడు అందుకు ఒప్పుకొని జనసమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయం వెతుకుచుండెను. అంతే, సమయం చూసుకున్నారు పాపం. Now he is looking for the right time. మరి అవును కదా, మరి అబద్ధ సాక్ష్యాలు పుట్టించాలి, నిందలు వెయ్యాలి, మనుషుల్ని ఏరుకోవాలి, ఆ మనుషుల్ని ప్రేరేపించాలి, ఇన్ఫ్లుయెన్స్ చెయ్యాలి, నిజంగానే పాపం జరిగినట్టు వాళ్ళకి ప్రజెంట్ చేయాలి. పాపం ఎంత కష్టపడి ఉంటారు పాపం బిడ్డలు పాపం కదా. How Judas would have really struggled to talk negative about the Son of Man, to create false witnesses, and then see and convince every people that there is something wrong and sin in the Son of Man. ఇస్కరియోతు యూదా ఎలా ప్రవర్తించి ఉంటాడు? Now how did Judas Iscariot would have క్రీస్తు behaved? దగ్గర బాధింపబడువాడుగా ప్రదర్శించి ఉంటాడు అక్కడ. He would have mentioned, he would have shown people as if he's a person who has been having burden over there. కదా, అలాగే యాజకుల దగ్గర కూడా వెళ్ళి క్రీస్తు నుండి అదే నా బాధలు దుఃఖము అనుభవిస్తున్నట్టు ప్రజెంట్ చేసుకున్నాడు. And he has gone to those priests also and went there and has displayed himself as if he's been burdened by Christ. ఆ కూలి దేనికి పని చేయదు. And that wages will not come to pass to anything. ఎందుకంటే క్యారెక్టర్ ని చంపేశావు కాబట్టి. Because you have killed the character. ఆల్రెడీ క్యారెక్టర్ ని చంపేశావు. You have assassinated the character. ఆ క్యారెక్టర్ తో పాటు ఆ క్యారెక్టర్ ని దేవుడి సాక్ష్యం చూసి ఉన్న క్యారెక్టర్స్ ని కూడా నువ్వు చంపేసి ఎంతో మంది రక్తానికి అపరాధంగా తీర్పు తీర్చబడ్డావు. You have assassinated the character and you have been responsible for the shedding of the blood of many people. John 13:27. Now let's go to John 13:27. యోహాను సువార్త 13వ అధ్యాయము 27వ వచనము. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయమని వానితో చెప్పగా ఆయన ఎందు నిమిత్తము అతనితో అలాగ చెప్పినదో అది భోజనంకు కూర్చున్న వారిలోని ఎవరికి తెలియలేదు. డబ్బు సంచి యూదా యుద్ధ ఉండెను గనుక పండుగకు తమకు కావలసిన వాటిని కొనమని అయినను బీదలకేమైనా ఇమ్మని అయినను యేసు వానితో చెప్పినట్టు కొందరు అనుకొనిరి. చూడండి వర్స్ 2. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక. అంటే ఇప్పుడు ఆలోచన అంటే ఏంటి? వాట్ డు యు మీన్ బై థాట్? థాట్స్ కదా, థాట్స్. మరి నాకు ఈ ఆలోచనలు వచ్చేస్తున్నాయి, ఎందుకు వచ్చింది? సాతాను ఉంటే వచ్చింది. Now why is that you're getting those negative thoughts? It's because Satan has already entered you. అర్థం కాదు, ఎందుకండి ఆ థాట్స్ వస్తాయి? Now why is that you get those negative thoughts? నీకు డబ్బులు ఇస్తుందా? Now are you being paid? కాపాడుతుందా పోనీ? Or at least are the thoughts protecting you? Are the thoughts giving you happiness? తీరుస్తుందా? Or it is giving you financial సమాధానాన్ని ఇస్తుందా? Or it is giving you peace? నీ పిల్లల్ని చూసుకుంటుందా? Or it is taking care of your children? పిల్లలకి పెళ్లిళ్ళు చేస్తుందా? Or it is getting married? పోనీ నీకేదైనా నీకు డబ్బులు ఇస్తుందా? Or it is giving you any money? నీకు ఆస్తుల్ని ఇస్తుందా? Or it is giving you any wealth? గొప్పల థాట్స్ ఇచ్చి నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. Satan is giving you a lot of thoughts and actually is destroying your life. మరి నువ్వు దేవుడికి ఏ కూలి ఇవ్వడానికి వెళ్తున్నావు నువ్వు? Now what wages are you what do you want to give to the God? 30 నాణాలు ఇవ్వడానికి వెళ్తున్నావా? You crucify the Lord and you want to give those 30 shekels? ఆలోచించండి. Think about it. ఇది స్టోరీ కాదు. This is it's not a story. నువ్వు ఎదుట వ్యక్తికి చేస్తున్నావు అనంటే కూడా నువ్వు మనుష్య కుమారుడికి చేస్తున్నట్టే. When you're doing something to the opposite people and you're actually doing it to the Son of Man. వాక్యం ఏం చెప్తుంది? మీ పితరులు ప్రవక్తల్ని చంపారు, మీరు దానికి సమాధి కడుతున్నారు అని. Now the word of God clearly says that your ancestors have killed the priests and you are actually building graves for them. అంతే, వాళ్ళు చెప్పింది కదా చేస్తున్నారు. And whatever they're telling, you're doing the same thing. దేవుడు చెప్పింది చేయడానికి నువ్వు రెండు థాట్స్ తో ఉంటావు. Whenever God tells you something to do that, you are in two thoughts. అంటే
దేవుడు చెప్పింది వింటేనే దేవుడా, వినకపోతే దేవుడు కాదా? Now, whatever the Lord tells you, only if I hear it to that, is ఆయన this ప్రేమ God? కలిగిన Otherwise, దేవుడు కదా, దయ కలిగిన దేవుడు కదా, నేనేం చేసినా కూడా నేను క్షమించమని అడిగితే కూడా ఆయన క్షమించేస్తారు. is a graceful God, full with love. And if I do any sin, also if I ఏది go నీ and ask భార్యను for forgiveness, He will క్షమించమని forgive. Let your wife forgive you. నీ భర్తను క్షమించమని చూద్దాం. No, let your husband receive that forgiveness. మనుషులే క్షమించడానికి ఆలోచించేటప్పుడు దేవుడు క్షమిస్తారని అనుకుంటాం తప్పు కాదు. When నీ ప్లేస్ లో నేను ఉన్నాననుకో, నేనే ఒకరిని క్షమించినప్పుడు నా దేవుడు నన్ను క్షమించాలని ఎలా కోరుకుంటాను? ఎంత దౌర్భాగ్యుడును అని అపోస్తలుడు పౌలు లాగా పలుకుంటా. when people do not forgive another person, how do you expect that the God would be forgiving you? And if I'm there in your position, I will also think the same thing. When I myself am not able to forgive a person, how అంటే God will be forgiving me? ఒక How wretched వ్యక్తితో I am. సమాధాన పడటానికి కూడా నువ్వు ఇష్టపడట్లేదు అని అంటే దేవుడికి నువ్వు కూలి ఇచ్చేసావు. It means that if you are not willing to even make peace with the Lord or reconcile with the Lord, it means that you are actually giving wages to the Lord. కూలి ఇచ్చేసావు. You are given wages to the Lord. ఎందుకంటే నీకు నువ్వుగా వెళ్ళేసరికి అక్కడ సంతోషం కనబడుతుంది. But when you go by yourself, you see all kinds of happiness. అంతే కదా, నీ సంతోషాన్ని, నీ ఫ్రస్ట్రేషన్ ని నీకు నచ్చినట్టుగా నువ్వు చేసినప్పుడు నీకు సంతోషమే ఉంటది Your happiness, your frustration, when you do according to your convenience, it will give you happiness only. కదా. ఆ హ్యాపీనెస్ ఉంటది నీకు, ఎందుకంటే 30 తులాలకి 30 నాణాలకి నువ్వు అమ్మేసావు కదా నువ్వు క్రీస్తుని. Because you have sold, you have delivered Christ for 30 shekels. నువ్వు ఈ భూమి మీద ఒక మనిషికి చేసావు అనంటే నువ్వు క్రీస్తుకు చేసినట్టు వాడితోనే సమానము. When you have done something to a man on this earth, it means that you're doing the same thing to Christ as మరి well. వాక్యం ఎందుకు? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, నాకు ఆకలి వేసినప్పుడు మీరు భోజనం పెట్టారు, వస్త్రం దిగంబరిగా ఉన్నప్పుడు నాకు వస్త్రాలను ఇచ్చారు, నేను బంధకాల్లో ఉన్నప్పుడు నాకు విడుదల చేశారన్న మాట ఎందుకు వచ్చింది? Now, why does the word says in Matthew 25 verse 40 onwards that when I'm in requirement, you have given me clothing, you have given me clothes, you have given me water? Why did the word say so? ఎందుకు వచ్చింది అది? Now, why did the word say so? ఒకరికి మీరు చేస్తే నాకు చేసినట్టు అని వాక్యం చెప్తుంది. The word clearly says that you have done to all of these people, it means that you have done to me. జేమ్స్ 4:1-4 చూడండి ఒకసారి. Now, let's go to James chapter 4 verses 1-4. యాకోబు 4వ అధ్యాయము మొదటి 4 వచనములు. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్చుల నుండియే గదా. మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరకటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుని అడగనందున మీకు ఏమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకు ఏమీ దొరకటలేదు. వీళ్ళందరూ ఎవరండి? Now, who are all these people? ఇప్పుడు కూలికి నా కూలి నాకు ఇయుడు అని అంటే 30 తులాలే, ఎందుకంటే వాళ్ళు 30 తులాలే కొలుస్తారు, ఎందుకంటే అది రూల్. అది Now, these people, when ఇప్పటికీ రూల్ అదే. they have a rule that they have to measure only 30 shekels. 30 షెకెల్స్ అంటే ఏంటి తెలుసా? ఎక్స్చేంజ్, డబ్బు తీసుకుని క్రీస్తుని అప్పగించుతున్నావు. 30 shekels means it's kind of in a barter system wherein they give the money and they take Christ. అందుకే అక్కడ జకరియా మాట్లాడడం జరిగింది. That's the reason why Zechariah has spoken over there. నీకు ఇష్టమైతే నా కూలి నాకు ఇవ్వి అని అడుగుతాడు. If you are willing, give me my wages. అంటే ఇక్కడ థాట్స్ గురించి ఎలా మాట్లాడారు? జేమ్స్ 4:1-4 వర్సెస్ లో. Now, James chapter 4 verses 1-4 has been spoken about thoughts. కదా, నీ థాట్స్ తో నువ్వు ఉన్నప్పుడు నువ్వు దేవుడికి ప్రేయర్ చేసినా ఏది చేసినా కూడా పని చేయదు. Whenever you are stuck up with your own thoughts, your own understanding, no matter how much you pray to the Lord, it will not come to pass. ఎందుకంటే మీరు ఆశిస్తున్నారు గాని మీకు దొరకట్లేదు. You want to receive it, but you're not able to get it. ఎందుకంటే నీ థాట్స్ ద్వారా నువ్వు క్రీస్తుని అమ్మేసావు కదా నువ్వు. Because through your thoughts, you have already sold God. నీ సొంత జడ్జిమెంట్, మరి Your own నీ judgment. ఆలోచన నీ సొంత జడ్జిమెంట్. అది Your thoughts are your own judgment. నీ సొంత జడ్జిమెంట్ కి దేవుడితో సంబంధం లేదు, నీతోనే సంబంధం. The Lord has nothing to do with your own judgment, but it is your చాలా own మంది judgment is అంటారు, with ఐ you. డోంట్ వాంట్ టు జడ్జ్ అని అంటారు Many people will say, I do not want to judge. కదా. కానీ ఇక్కడ జడ్జ్ మిగతా వాటిలో చేస్తావు కదా. But they will not judge in this particular thing, but they will judge in other నువ్వు జడ్జ్ things. చేయను అని అంటే దేనికి వెళ్ళకూడదు. When you say, I will not judge, it means that you should నీ not judge థాట్ anything. నువ్వు జడ్జ్ చేయకూడదు, చెప్పుడు మాటలుగా జడ్జ్ చేయకూడదు, నీకు కనిపించిన కంటి చూపుతో చూసిన దాన్ని కూడా నువ్వు జడ్జ్ చేయకూడదు. Either for your thoughts or whatever you see, whatever you hear, you shouldn't be judging anything. ఎందుకంటే నీ ఆత్మీయ జీవితం కరెక్ట్ గా ఉందనుకో, If ఈ you're, లోకపరమైన నీ యాటిట్యూడ్ కానీ నీ థింకింగ్ ప్రాసెస్ కానీ నువ్వు రిసీవ్ చేసుకునే విధానంలో కూడా చాలా డిఫరెన్సెస్ కనిపిస్తుంది. now, if your spiritual life is good, and then there will be a huge difference in the way you think, in the way you perceive, in the way you think, see. జేమ్స్ 3:16 చూడండి.
Now let's go to James chapter 3 verse 16. యాకోబు 3వ అధ్యాయము 16వ వచనం. ఎలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. ప్రతి నీచ కార్యం, ఎవరిలో కోపము, ఇరిటేషను, ఒకటి గుర్తుపెట్టుకోండి, కోపం, చిరాకు అది నీ కుటుంబాన్ని బాగు చేయదు, నిన్ను నాశనం చేస్తుంది. ఇదైతే కరెక్ట్. Your anger, your irritation, your frustration will not do anything good to your family, but it will destroy your family. నువ్వు ఆలోచిస్తే నీ ముందున్న మార్గం కనపడుతుంది, ఆలోచించలేదనుకో రే చీకటిగానే ఉంటది. If you think carefully, yes, you will be able to see very clearly. If you are not able to think ఇదే clearly, you will ప్రపంచంలో not be అంతా able to see. జరుగుతుంది. This is what is happening everywhere in the world. ఏంటంటే సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఫ్రస్ట్రేషన్ పెంచేసుకుని ఆ కోపము, ఆ ఫ్రస్ట్రేషన్ లో వాళ్ళు ఏం చేస్తారో, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటో, ఏ విధంగా ప్రవర్తిస్తారో అది వాళ్ళు రియలైజ్ అవ్వరు వాళ్ళు. And during the times of their anger and frustration, they'll never be able to realize how their facial expressions or body language is. దాని వల్ల సమాధానాన్ని పోగొట్టుకుంటారు, సంతోషం పోగొట్టుకుంటారు. And because of which they will be losing all kinds of నీ happiness. కోపం వలన నువ్వేం తెచ్చుకుంటున్నావు? నువ్వు కోపంతో బాధని, దుఃఖాన్ని కొనుక్కుని తెచ్చుకుంటున్నావు. Now with your anger, you're actually purchasing your grief into your life. దేవుడి దగ్గర సమాధానం కొనుక్కోవాలి, కానీ సమాధానం కొనుక్కున్నా కూడా నువ్వు అక్కడ నీ ఇంట్లో నువ్వు మనశ్శాంతి లేనిది కొనుక్కోవడం వల్ల సమాధానం నిన్ను విడిచి వెళ్ళిపోతూ ఉంటుంది. You have to actually buy peace from the Lord, but you're buying something which is not giving you peace, because of which your situation is like that. చదవండి 16వ వచనం. మరలా చదవండి. ఎలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. 15వ వచనం, verse 15. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది ప్రకృతి సంబంధమైనది దయ్యముల జ్ఞానము వంటిదై ఉన్నది. దయ్యముల జ్ఞానం, భూ సంబంధమైనది అని అంటే లాజికల్ మైండ్ తో ఆలోచిస్తారు, ఇంకా కామన్ సెన్స్ పనిచేయదు. It means that it's something to do with the earthly wisdom. They use their logical mind. ప్రకృతి సంబంధమైనది అని అంటే దేవుడు ఉన్నాడు అన్నట్టు చూపించుకోరు, దేవుడు లేనట్టు ప్రవర్తనే ఉంటుంది. And the sensual wisdom is they will show as if the God is not there. దయ్యముల జ్ఞానం అంటే ఏంటి తెలుసా మీకు? The demonic wisdom, what does it mean? ఏమీ తెలీదు కానీ నాకు అన్ని తెలుసు అని అంటారు. అందుకనే తెలుసు అని చెప్తున్నారు కాబట్టి అందరూ వెళ్ళి హార్ట్ ఆపరేషన్ చేయించుకుంటారు అక్కడికి వెళ్ళి. They do not know anything, but they say they know everything. వాళ్ళకి ఏం తెలీదు కానీ తెలిసినట్టు చూపిస్తారు, అది నమ్మేస్తారు, వెళ్తారు, వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. They do not know anything, but they behave as if they know everything and make people believe, and they destroy other people's lives as భూ well. సంబంధమైనది కదా. Now this is of the world. నీకు హార్ట్ ఆపరేషన్ నీ పక్కన వాళ్ళు చేస్తున్నారా, చెప్పుడు మాటల ద్వారా చేస్తున్నారా, లేకపోతే అబద్ధ సాక్ష్యం ద్వారా చేస్తున్నారో నీకు తెలీదు. You will not be able to realize that your heart is being operated either through gossip or accusations. 14th verse. 14వ వచనం, verse 14. అయితే మీ హృదయములలో సహింపవలెను కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఎంత చక్కగా చెప్పారు చూడండి. సత్యమునకు విరోధంగా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఒకరి గురించి ఈజీగానే మాట్లాడేస్తా, కానీ వాళ్ళు అటువంటి ప్రవర్తన కలిగిన వ్యక్తులు కాదు అని అనుకున్నారనుకోండి, రేపు తెలిసినప్పుడు క్షమించుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టేస్తాయి. క్షమించుకోలేను, నన్ను నేను క్షమించుకోలేను నేనైతే. I can easily tell lies about other people who are actually truthful, but tomorrow after some time if I come to know that whatever I have spoken is as an absolute lie, now I will never be able to forgive. If I'm in your position, ఏదైనా కన్ఫర్మ్ అవుతే అది కన్ఫర్మ్ అవుతేనే మాట్లాడతా, కన్ఫర్మ్ కాకపోతే కామ్గా ఉంటా. whatever it might be, only if it is a confirmed fact, only then I will speak, else I will not speak. Galatians 5:15. Now let's go to Galatians chapter 5 verse 15. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము. అయితే మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకరి వలన ఒకడు బొత్తిగా నాశనమైపోదురేమో చూచుకోండి. ఎందుకంటే వాడు ఎలాగో కూలికి ఇచ్చేస్తాడు, నువ్వు నిన్నేమో కూలి ఇవ్వడానికి రెడీ చేస్తారు, కాబట్టి చెక్ చేసుకోండి అని అంటున్నారు. Please examine yourself so that you will not devour one another, because that particular person is already ready to give the wages. Matthew 24 verse 10. Matthew 24 verse 10. మత్తయి సువార్త 24వ అధ్యాయము 10వ వచనం. అనేకులు అభ్యంతరపడి ఒకరికొకరు అప్పగించి ఒకరినొకరు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతే, అక్రమము విస్తరించుట చేత
అనేకుల ప్రేమ చల్లారనంటే ఒక్క మ్యానిపులేటర్ ఉంటే చాలండి. కొన్ని వేల మందికి సంతోషం లేకుండా నాశనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. And one manipulator is enough to derail many people. కాబట్టి అందుకే జకర్యా 11:12 నుండి నేను విసిగిపోయాను, నా కూలి నాకు ఇయ్యుడి అని అడిగారు. And that's the reason why from Zechariah chapter 11 verse 12, the Lord is saying, I have been weary and give me my అంటే wages. నీలో సాతాను ఎంటర్ అయిపోయాడు అని అర్థం. It means that Satan has already entered into you. ఎందుకంటే క్రీస్తు వారికి వాక్యం చెప్పి వారిని నడిపించి కాపు కాచి వారి బోధలోను కష్టంలోను నిలబడితే ఆయనకిచ్చిన కూలి 30 వెండి నాణేలు. ఆయన అప్పగించేసి వీడు కూలి తీసుకున్నాడు. Christ has delivered you, has saved you, protected you, and got you out of all your troubles. And then these people, after experiencing all these things from Christ, they have delivered Christ for 30 shekels. ఆయనకి ఒకరు నీకు మంచి చేసినప్పుడు వాళ్ళకి నువ్వు చెడు చేస్తున్నావు అని అంటే నువ్వు ఆ మనిషికి కాదు, మనుష్య కుమారుణ్ణి 30 షెకెల్కి నువ్వు అమ్మేశావు అని అర్థం. When a person is doing good to you and in return you're doing evil to that person, you're actually not doing evil to that person, but actually you're actually delivering the Son of Man for 30 shekels. దాని పేరే కయీను కూలి అంటారు. And that's the wages of Cain. ఎందుకంటే వారిలో ఏ ప్రవర్తన ఉంటది? And what kind of behavior he కూలి has? ఇవ్వాలి కదా మరి. They have to give the wages. కూలి ఇచ్చే ముందు నీ ప్రవర్తన ఎలా ఉంటుందో నేను చూపిస్తాను నేను. Now before giving the wages, I will show you how the character will be. జెనసిస్ 4:3. Now let's go to Genesis chapter 4 verse 3. ఆదికాండము 4వ అధ్యాయము 3వ వచనము. కొంతకాలమైన తరువాత కయ్యూను పొలమ పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. 5వ వచనం చూడండి. Now verse 5, 5వ వచనం. కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చి అతను తన ముఖము చిన్నబొచ్చుకొనగా. అంతే. వీళ్ళలో ఏంటంటే అర్పణ ఇవ్వడానికి వచ్చాడు కానీ అక్కడ అతని యాటిట్యూడ్, అర్పణలో ఏముంటుందంటే యాటిట్యూడ్ ఉంటది, మంచి యాటిట్యూడ్ ఉంటది. Cain has come there to give an offering, and what is there in offering? A very good attitude. కదా, నీ ప్రవర్తన నీ ఆలోచన విధానం సరిగా ఉంటే నీ అర్పణని దేవుడు అంగీకరించడం జరుగుతుంది. నీ యాటిట్యూడ్ లో ప్రాబ్లం ఉందనుకో, నీ అర్పణ ఇచ్చినా కూడా అది కూలికే వెళ్తాది. If your attitude is good and acceptable in the sight of God, your offering will be accepted, but vice versa, whatever you want to give as an offering, it will go as wages. కూలి దేవుడు నిర్ణయిస్తే ఎలా ఉంటుంది, మనుషులు నిర్ణయిస్తే ఎలా ఉంటుంది? మనుషులు ఎలా నిర్ణయించారు చూపించాను కదా మీకు. Now that's why if the wages have been decided by the God, how will it be? And if it is decided by the people, how will it be? చెప్పుకుంటారు, నేను దశమభాగం ఇస్తున్నాను, అర్పణ చేస్తున్నాను, ఎవరికి కావాలి, ఏం అవసరం లేదు. And people will be boasting about themselves, saying that I have been giving offerings, I've been tithing there. ఒక్కసారి దేవుడు నువ్వెవరో నాకు తెలియదు అని అంటే ఆఖరికి పాపము కూలి ఇవ్వడానికి కూడా ఉండదు నీ దగ్గర. When the Lord says, I do not know who you are, your situation will be so pitiable that even you cannot give him the wages. ముందు వాక్యం నేర్చుకో, వాక్యానుసారమైన జీవితం నేర్చుకో, దేవుడికి ఇష్టంగా ఉండటం నేర్చుకో. అబ్రాహాము యొక్క నిబంధన కిందకి రావడానికి చూడు చాలు. ఫస్ట్ అది వచ్చిందంటే నీ జీవితాన్ని తిరిగి చూసుకోకర్లా. First learn the word of God and understand the word of God, lead your life according to the word of God, and then come into the covenant of Abraham. కదా, మరి కయ్యను కూలీలో ఏముంది? Now what is there in Cain's wages? కయ్యను కూలీలో ఏముంది? What is there in Cain's wages? క్రీస్తుని అప్పగించేదే ఉంది. అందుకనే హేబెల్ని చంపేశాడు అక్కడ. And what is there in Cain's wages? It is nothing but delivering Son of Man for 30 shekels. నేను ఒక మాట చెప్పాను గుర్తుందా? నీలో ఏ పాపము ఏ తప్పు లేకపోతేనే ఎదుటి వారిని పాయింట్ అవుట్ చేయాలి అని. I have told you, if there is no sin in you, only then you'll be able to point at others. ఎంతమంది విన్నారు ఇది? How many of you have నేను మళ్ళీ heard చెప్తాను, నేను మళ్ళీ చెప్తా. How many of you heard this? ఎవరిలోనైనా పాయింట్ అవుట్ చేసే ముందు ఫస్ట్ స్టెప్ ఆలోచించి నువ్వు ఎలా ఉన్నావో చూడు. ఎందుకంటే వాళ్ళలో అబద్ధం లేకపోవచ్చు, నీలో మోసం ఉండొచ్చేమో. If you want to raise a finger at any person, first examine yourself. Those people might be having some telling lies, but you might be having something else. ఉండొచ్చు. కాబట్టి నీలో ఏ ఒక్కటి ఉన్నా కూడా వెంటనే మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అనుకో, పాయింట్ అవుట్ చేయకుండా. Even there is one weakness in you, immediately tell to yourself, mind my own business. Don't అంటే point దానికి at అర్థం others. తెలుసా? నీ What does పని that నువ్వు mean? చూసుకో, అతనిలో తప్పులు వాళ్ళలో తప్పులు ఉండొచ్చు, నీలో ఎన్ని తప్పులు ఉన్నాయో చూసుకో అని చెప్పి వాక్యం గుర్తుకు తెస్తుంది. వీళ్ళే దేవుడు దర్శించు దినములు కాలములు ఎరిగిన వాళ్ళు ఈ విధంగా కూడా ఆలోచిస్తారు.
The people who understand the God's visitation into their lives, they will start thinking that yes, I should not be pointing at others. I have my own mistakes, so I have to mind my own business. I have to take care of myself. ఒకవేళ నువ్వు కూర్చుని నువ్వు బయట ఉంటావో, కారులో ఉంటావో, బైక్ మీద ఉంటావో, ఇంట్లో ఉంటావో, ఎక్కడికి వెళ్తావో, థియేటర్లో, నువ్వు ఎక్కడైనా ఉండని, నువ్వు గాని తీర్పు తీర్చావు అన్న ఒకరి మీద రాయేసి కొట్టడానికి, నీలో పాపం పెట్టుకుని వాళ్ళు తప్పు చేశారన్న మాట నువ్వు పలుకుతున్నావంటే నీ నోట్లో నుండి ఒక రాయేసి కొడుతున్నావు అని అర్థం. Wherever you might be there, wherever you go, and if you are actually pointing a finger at others, and you yourself having some kind of ఫస్ట్ ఇది transgression, మైండ్ లో పెట్టుకోండి మీరు. always remember that the stone which Nee you're throwing at place lo- others, you're throwing at yourself. నీ ప్లేస్ లో నేను ఉంటే ఏం ఆలోచిస్తా? If I'm there in your place, what would I think? పలికే ముందు అమ్మో మళ్ళీ నా మీదకి వచ్చి పడుతుందని ఆలోచిస్తా. Before I would speak anything, I will be taking heed that yes, this stone might be coming and falling on me. ఎందుకంటే వాక్యం యొక్క అంత అవగాహన లేదు. నేను పలికేసాను అనుకో, అది మళ్ళీ నా నెత్తి మీద పడుతుంది, వాళ్ళ నెత్తి మీద పడదు. Without having the proper understanding of the word, if I speak anything, that will come upon me. కాబట్టి నా నెత్తి మీద పడుతుందని ఆలోచిస్తా. Then I'll start thinking that yes, it will come upon me, and I'll not speak anything. ఆలోచించాను అంటే దాంతోనే స్టాప్ అయిపోతుంది. If I start thinking like this, I'll stop myself there. కాబట్టి సమాధానకరమైన లైఫ్ ఎత్తుక్కుంటా. And then I will be searching for a peaceful life. ఆలోచించలేదనుకో, If I do not think, నా ప్రవర్తన ఎలా ఉంటుందంటే నేను చేసే ప్రతి పని కూడా పెంట మీద రాయేసినట్టు వేసుకుంటాను, ఆ పెంట వచ్చి నన్ను మొహం మీద పడుతూ ఉంటది. and if I don't think, and whatever I do, and I keep throwing stones, and the same stones will be coming onto my life again. దాన్నే అజంప్షన్ అంటారు. And that is nothing but assumptions. అజంప్షన్ అంటే లేనిది ఊహించుకుని మాట్లాడడం వల్ల వాళ్ళు తిరిగి క్వశ్చన్ వేశారంటే ఆ బురద నీ మొహం మీద పడుతుంది. Assumptions means actually there is nothing over there, but you imagine something, and then you decide, you confirm, and then you speak. The same thing will come upon you. మూడోది, అది నీ ప్రవర్తన, నీ స్వభావం ఎలా ఉంటుంది, మొహం మీద ఉమ్మేసుకుంటే నీ నెత్తి మీద పడుతుంది. And the third one is your behavior. You look up into the sky and spit. The spit will come upon to you. కదా, నీ ఇష్టంగా నువ్వు చేసుకుంటాను, నా ఇష్టంగానే నేను చదువుతాను, నా ఇష్టంగానే ఉండాలి, నేను చెప్పిందే జరగాలి, నాకు ఎలా కావాలో అలా కావాలని అంటే నీ బ్రతుకు ఇలాగే ఉంటది. ఎందుకంటే నువ్వు పలికింది నీ నెత్తి మీదకి వచ్చి పడుగుద్ది. If you say that I want to lead my life according to my own understanding and according to my own convenience, whatever I do, I want to do, it means that how will your life be? When you spit, the same thing will come upon you. ఎందుకంటే నీకేం పవర్స్ ఉన్నాయా చెప్పుకుంటున్నావు? Oh, do you have any power? చేసగలవా నువ్వు అనుకున్నవి? Oh, whatever you think that you can do? నువ్వు అనుకున్నది నువ్వు చేసుకోలేదు అని అంటే అక్కడ నువ్వు తెలుసుకోవాలి, దేవుడికి వ్యతిరేకంగా నేను వెళ్తున్నాను అని. And whatever you intend to do, you're not unable to do, there itself you have to understand that I am actually going against the Lord. ఎందుకంటే కయ్యని యొక్క ప్రవర్తనే. And it's just Cain's behavior. దేవుడు ఏమన్నారు, నీ తమ్ముడు ఎక్కడా అని అడిగారు. God asked Cain, where is your brother? ఎక్కడున్నారంటే నా తమ్ముడికి నేను ఏదైనా కావాలి వాడినా అన్నాడు. చూసారా, అది ఆ యాటిట్యూడ్ అన్నది దేవుడి దృష్టికి సరైనదిగా లేదు. And then how Cain replied to the Lord saying that do you think that I am my brother's protector? కదా, That నువ్వు attitude. వాక్యం అంగీకరించట్లేదు, దేవునికి గౌరవం ఇవ్వట్లేదు, కృతజ్ఞత కూడా నువ్వు చూపించట్లేదు. You're not actually accepting the word of God. You're not respecting the Lord himself, and you do not have the heart of gratitude. నీ యాక్షన్స్ లో నీతి కూడా లేదు. And there's no righteousness in your నీకు deeds. పాపం మీదనే, నీ సొంత ఆలోచన మీద, నీ డిజైర్స్ మీదనే, నీ కోరికల మీదనే నీకు ఆశ ఉంది. Your focus, your desire is only on your sins, your sinful life. అంటే కయ్యని యొక్క కూలిలో ఏముంది? What is there that in Cain's wages? అతనిలో అతని పాపం అతన్ని పరిపాలిస్తున్నట్టు కనబడుతుంది. His sin is actually ruling him. పాపములో ఉన్న వ్యక్తి దేవుని అతని జీవితంలో అంగీకరించలేరు. ఇది టైటిల్ మీరు పెట్టుకోండి, గుర్తు పెట్టుకోండి. Any person who's into any kind of sinful life, he will not be able to accept God. హేబేలు కయీను ఇద్దరు అర్పణ ఇచ్చింది మంచిదే, ఇద్దరు ఇచ్చారు దేవుడికి. Both Cain and Abel, they have got the offerings to the Lord. కానీ లోపము అర్పణలో లేదు, మనిషి లోపల ఉంది. But their lack మనిషి లోపల ఉంది. is in the person, it's not in the offering. దేవుడు ఎప్పుడు అడుక్కున్నాడు కాదు, ఎప్పుడు ధనవంతుడే. God is always a rich one. ఎప్పుడు ధనవంతుడే. అది మనసులో మైండ్ లో ఫస్ట్ పెట్టుకోవాలి. God is always rich. Remember this. ఎందుకంటే దేవుడు ధనవంతుడు, నా దేవుడు నాకున్నాడన్న ఆలోచన లేకపోతే డబ్బులు అడుక్కుంటూ ఉంటారు. అదే కూలికి క్రీస్తుని అమ్మేయడానికి డబ్బులు అడుక్కుంటారు. Now, if you do not have the understanding that yes, my God is there on my behalf, my God is rich, you will start actually begging for wages. వాక్యం ఉంది కదా అని తీస్తారు, కానీ నీ ఇంటెన్షన్ మరి
కయ్యూను కూడా వాక్యం ప్రకారమే కదా అక్కడ పెట్టాడు అర్పణ Cain also, as per the word of God, only he has got the offerings. కదా. నువ్వు చూసేదేంటి? దేవుడు వాక్యం ఉంది కదా అని ముందు పెడుతున్నావు. Now, what is that you are saying? That you simply say that yes, scripture is there and you మరి talk దేవుడు చూసేదేంటి accordingly. నీలో? But what is that the Lord is నీ looking into యాటిట్యూడ్ you? చూస్తున్నారు. The Lord is seeing your attitude. నువ్వేదో దేవుని ధనవంతుడు చేస్తే బిల్డప్ ఇవ్వడం చూస్తున్నారు అక్కడ. The God is seeing that as if you're giving a build up, as if you're making the Lord ఈ rich. కాలం వరకు కూడా దేవుడు అడుక్కునేవాడు కాదు From those days till these days, the Lord is not one who is really asking. కదా. అందుకే మనిషి యొక్క ప్రవర్తనలో లోపం ఉన్నప్పుడు నువ్వు ఇచ్చే దాంట్లో కూడా లోపమే ఉంటది. If there is a lack in a person's attitude and understanding, and whatever you give offering, in that also there is a lack. 1 Samuel 16:7. Let's go to 1 Samuel chapter 16 verse 7. మొదటి సమూయేలు 16వ అధ్యాయము 7వ వచనం verse 7. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. అందరికీ తెలుసు. Everyone knows. వాక్యం తెలుసు. Everyone knows the scripture. నువ్వు చదివిన వాక్యం నీ బుక్ లో ఉండిపోతుంది. And whatever scripture you're reading is నీ just left in శరీరంలో your, లేదు. it's just been left in the book నువ్వు and ఏ not in your ప్రవర్తన body. కలిగి ఉన్నావో లేదు. It's not mentioned in your ఏ behavior. ఆలోచన కలిగి ఉన్నావో లేదు. It's not mentioned in your అందుకని thoughts. జీవ గ్రంథంలో ఉండిపోతుంది. అందుకని జీవ గ్రంథానికే ఇంపార్టెన్స్ ఇస్తున్నావు దేవుడికి పట్ల. And it is being there in the book, so you're giving importance to the నువ్వు book and not to ఎక్కడికైనా the God. వాక్యం జీవ గ్రంథం తీసుకుని వెళ్తున్నావు, దేవుని తీసుకుని వెళ్ళట్లా. Wherever you go, you carry your Bible, but you're not carrying your God. ఎందుకంటే జీవ గ్రంథాన్ని నీ శరీరంలో లేనప్పుడు నీ పాతాళంలోకి వెళ్ళాలో పరలోకానికి వెళ్ళాలో కూడా నిర్ణయించేదే దేవుడి వాక్యము. And when you do not have the word of God in you, it is the same word of God, it will decide where you have to go. మరి హీబ్రూ 11:6 లో ఏం చెప్పారు? What has been mentioned in Hebrews chapter 11 verse విశ్వాసం 6. లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. కయీను దేవుడికి ఇష్టంగా లేడు కాబట్టి అసాధ్యము. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే, అది అబద్ధమైన నిజమైనా సరే. And if at all, if you have the faith to believe anything, whether it's good or bad, it will come to pass into your life. And the same thing happened in Cain's life also. He did not have the faith, and without faith, you cannot please the Lord. So Cain also was not able to please the Lord. కదా. దేవునికి ఇష్టంగా ఉండటానికి బదులు దేవుడే అతన్ని ఇష్టంగా చూసుకోవాలనుకోవడం ఎంత పెద్ద తప్పు. Instead of pleasing the Lord, if you expect the Lord to please you, now is that right? వాక్యం ఏం చెప్తుంది? What is the word of God says? అందరూ ఒక మన్నా తిన్నారు, All of them, they have the ఒకే same పానీయం manna. తీసుకున్నారు, They have drank of the same thing. ఒకే బాప్తిస్మం, ఎర్ర సముద్రం మధ్యలో నడుచుకుంటే వెళ్ళి ఒకే బాప్తిస్మం తీసుకున్నారు. And they all had the same baptism. వారిలో కొందరు దేవునికి ఇష్టంగా లేరు కాబట్టి నశించిపోయారు. And some of them, they were not able to please the Lord, and because of which they died మరి over there. కొంతమంది దేవుని శోధించి విసికించి సంహారకుని చేతిలో సంహరించబడ్డారు. ఇది మీకు దృష్టాంతంగా రాయబడి ఉంది కాబట్టి మీరు ఆ విధంగా చెయ్యొద్దు అన్నప్పుడు వాక్యం తెలుసు కానీ నువ్వు బయటికి వెళ్ళా ఉంటే అలాగే చేస్తావు. And some of the people, they have actually tempted the Lord, they frustrated the Lord, they made the Lord wary about their attitude and behavior, because of which they have been killed. And you should not be doing that. Jude 11th verse. యూదా 11వ వచనం. Jude chapter 1 verse 11. అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో అతురుతోగా పరిగెత్తిరి, కోరాహు చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి. కదా ఎందుకు చెప్పారు వీళ్ళు? No, it is all these things have happened in the Old Testament. Why is that talking now? ఏంటంటే ఎందుకంటే ఒక్క పాత నిబంధనే ఉంది, క్రొత్త నిబంధన లేదు. అందుకనే ఈ అపోస్తలులు గాని వీళ్ళందరూ ఈ సువార్తికులు గాని వచ్చి పాత నిబంధనవన్నీ తీసి వాళ్ళు ఇక్కడ బోధించడం జరిగింది. Actually, the Old Testament was only there, and after the apostles and all the disciples, when they have known Christ, they have taken everything from the Old Testament and they have mentioned in the New Testament. నేను యెహోవా వాడను, నేను క్రీస్తు వాడను, నేను పౌలు వాడను, నేను వేల వాడను, నేను వాళ్ళు వాడను కాదు. నువ్వు జీవము కలిగిన యేసుక్రీస్తు ప్రభువు యొక్క బిడ్డతో సమానం. అలాగ వాక్యం చదువు. No, I shouldn't be saying that I belong to the God, I belong to Paul, I belong to Apollos, and all these things I should not mention. I have to think only one thing, that I belong to the living God, I am his child, and accordingly I have to read his word. ఆయనతో పోల్చుకో. నీ ప్లేస్ లో క్రీస్తు ఎలా ఉంటారో అన్న క్వశ్చన్ వేసుకున్నావంటే నువ్వు ఎలా ఉన్నావో ఈజీగా నీకు దొరుకుతావు. No,
compare yourself with Christ alone. And in your situation, if Christ was there, how will he do? What will he do? What will he think? The same thing you also can. ఎందుకంటే పక్కనోడు that. మంచిగా ఆత్మీయంగా ఎదుగుతున్నాడు, మంచిగా స్పిరిచువల్ గాను ఫిజికల్ అంటే నువ్వు అసూయత పడతావు. Now, if the opposite person or your neighbor is spiritually growing, you feel jealous. కదా, అలాగ నువ్వు కూడా నేర్చుకుంటే అలా ఉంటావు అని అంటే నీకు ఈగో హర్ట్ అవుతుంది. And if you have to learn in the same way, if someone is telling you to learn in the same way, your ego is hurt. కాబట్టి క్రీస్తుని ముందు పెట్టుకొని ఆయనైతే ఏం చేస్తున్నాడు ఈజీ అయిపోయింది కదా నీకు. So it will be very, very easy if you put Christ in front of you and then you ask, what will Christ do? అంటే వాళ్ళు ఏ మార్గం వెళ్తున్నారు, కయ్యను నడిచిన మార్గం వెళ్తున్నారు అని చెప్తారు. అంటే ఆ కాలం నుండి ఈ కాలం వరకు కూడా బైబిల్ ఓపెన్ చేస్తారు, దేవుడి వాక్యం చదువుతారు, కయ్యను మార్గంలో వెళ్తూ ఉంటారు. It means that they are following Cain's way. From those days onwards till these days, they open the word of God, they read the word of God, but they follow Cain. John 10 verse 12 and 13. John chapter 10 verses 12 and 13. యోహాను సువార్త 10వ అధ్యాయము 12 13 వచనములు. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. అంటే దానికి అర్థం తెలుసండి? What does this mean? జీతగాడు గొర్రెల కాపరి కాదు. He is not the shepherd. జీతగాడు జీతానికి గొర్రెల్ని కాపాడాలని అనుకున్నవాడు పనివాడే, A person, గొర్రెల కాపరి కాడు. a shepherd who wants to protect the sheep for the sake of wages is never a shepherd. నేను వాక్యం చెప్పేస్తున్నా, వాళ్ళే వినాలి, తప్పు వాళ్ళది, వాళ్ళు తప్పులు చేశారు, నేనేం చేస్తాను, నేను మంచి నేర్పించాను, వాళ్ళు చెడు అని చెప్పుకుని తిరుగుతాడు. Now these shepherds will say that I have spoken to them from the word of God. What should I do when they commit any kind of sins? It is their responsibility. They have to take care of themselves. కదా, కాబట్టి జీతగాడు A తన hireling, జీతానికి పాత్రుడు అని కూడా వాక్యం చెప్తుంది. and the same word says that a person who works is eligible for his wages. అంటే జీతగాడు తన జీతమునకు పాత్రుడు అని అంటే వాడు అడుక్కోడు. A person who is working and is eligible for his wages, he will వాడు not పని beg. గొర్రెల మీదనే ఉంటది. His focus is only on the sheep. జీతగాడు తన జీతమునకు పాత్రుడు అంటే దీనికి అర్థం ఇది. A person who is working and is eligible for his wages, this is the meaning. ఇక్కడ ఏముంది, జీతగాడు జీతగాడే, తన గొర్రెలను మేపడు అని ఉంది. A hireling is a hireling and he will not feed the sheep. అంటే వాడికి ఏం కావాలి, అడుక్కోవడమే కావాలి, వాడు కడుపు నింపుకోవడమే కావాలి. Now what does this hireling wants? He wants to only to keep on begging and fill his belly. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, What is happening over here? ఏం జరుగుతుంది, What's happening? ఆ 30 షెకెల్కి గొర్రెలను కూడా అమ్మేస్తున్నాడు. For the sake of those 30 shekels, he is selling the sheep. గొర్రెలను అమ్మేస్తున్నారు, ఆ గొర్రెలకి మనిషి కుమారుని అమ్మడం కూడా నేర్పిస్తుంటారు. And they will be selling the sheep and they will train the sheep to sell or hand over the Lord. చూడండి Luke 10, 6 and 7. Luke chapter 10 verses 6 and 7. లూకా సువార్త 10వ అధ్యాయము 6, 7 వచనములు. సమాధాన పాత్రుడు అక్కడ ఉండిన ఎడల మీ సమాధానము అతని మీద నిలుచును, అంతే, లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును. అంతే. సమాధాన పాత్రుడు అన్నది ఏనంటే జీతకాడు తన జీతమునకు పాత్రుడు అన్నవాడు గొర్రెలకి సమాధానం ఇవ్వాలి. వాళ్ళకి ఇలా అగ్ని కంచె వేసి లోపల పెట్టి వాళ్ళని కాపాడుకుంటూ రావాలి. వాళ్ళు గొడవలు ఉంటే వాళ్ళకి వెళ్ళి డిస్ప్యూట్స్ ఉంటే వాళ్ళకి వాక్యం చెప్పి అండర్స్టాండ్ చేసి ఆ కుటుంబంలో సమాధానాన్ని ప్రకటించి వెళ్ళాలి. Son of peace means he has to take care of the sheep. He has to handle every situation. If there are any disputes or arguments among the sheep, he has to take the word of God and then solve all those things. And he has to give God's peace into those families. అది ఇది జీతకాడు తన జీతమునికి పాత్రుడు అన్న వాళ్ళ ప్రవర్తన ఈ విధంగా ఉంటుంది. ఒకసారి 1 Timothy 5:17 చూడండి. Now let's go to 1 Timothy chapter 5 verse 17. మొదటి తిమోతి 5వ అధ్యాయము 17వ వచనం. బాగుగా పాలన చేయు పెద్దలను విశేషంగా వాక్యమందు ఉపదేశమందును ప్రయాసపడి వారిని రెప్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. ఇది వాక్యం చెప్పింది. Now this is what the word సన్మానులుగా says. ఎంచబడును అని అంటే వాళ్ళని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకోమని కాదు. It doesn't mean that you have to put them on your head. ఆ వాక్యానికి రెస్పెక్ట్ ఇస్తే చాలు If they give respect to the word of God, that's enough. కదా. అందుకే దేవుడు నిర్ణయించేది దేవుడు జ్ఞాపకం చేయరు, దేవుడు నిర్ణయించినది జ్ఞాపకం చేస్తారు. Whatever the Lord decides, he will not remind you, but whatever he doesn't decide,
he will remind you. అందులో అబ్రాహాము యొక్క నిబంధన ఉంది. ఆదికాండము 14 అధ్యాయం 20 చూడండి. Genesis 14 verse 20. ఆదికాండము 14వ అధ్యాయము 20వ వచనము. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడి స్తుతింపబడును గాక. అంటే నీ శత్రువుని నీ చేతికి అప్పగించారు అని అంటే నీ థాట్స్ నువ్వు కంట్రోల్ చేసుకోగలుగుతున్నావు, నీ మాటలు నువ్వు కంట్రోల్ చేసుకోగలుగుతున్నావు, నీ హృదయ ఆలోచనలు కంట్రోల్ చేసుకోగలుగుతున్నావు, రియాక్ట్ అవ్వకుండా కంట్రోల్ చేసుకోగలుగుతున్నావు, సమాధానంగా ఉండాలని ఇష్టపడుతున్నావు, దేవుడికి విధేయత చూపడానికి ఇష్టపడుతున్నావు. అంటే నీ దీని నుండి బయటికి తీసుకొచ్చి ఆ శత్రులు అందరినీ కూడా నీ చేతిలో కంట్రోల్లో పెట్టి ఉంచావు అని అర్థం. When the God has delivered your enemies into your hand, it means that you are able to control your thoughts, the meditation of your hearts, your words, your behavior, and you will seek God and you will always go after his peace. చదవండి. 20వ వచనం. నీ చేతికి అప్పగించిన సర్వోన్నతునకు దేవుని స్తుతింపబడును గాక అని చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. ఇది దేవుడు జ్ఞాపకం చేయలేదే. The Lord didn't remind this. ఇది అబ్రాహాము యొక్క నిబంధన, దేవుడు ఏం జ్ఞాపకం చేయలేదు. It is Abraham's covenant. The Lord didn't remind him of ఇక్కడ this. నేను మెయిన్ చెప్పేది డబ్బు గురించి కాదండి. I'm not talking about money over here. ఇక్కడ దేవుడు నిర్ణయించే కూలి దేవుడు జ్ఞాపకం చేయనవసరం లేదు, కానీ మనుషులు నిర్ణయించే కూలి మనుషులు జ్ఞాపకం చేస్తారు. ఆ మనుషులు 20-30 షెకెల్కి అమ్మేస్తూ ఉంటారు. The wages that have been decided by the God, the Lord will not remind you, but the wages that has been decided by the people, they will be reminding and they will be selling it for 30 shekels. దానికి ఆన్సర్ ఏంటి? 19th verse Now చూడండి. let's go to verse 19. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదింపబడును గాక అనియు. ఇది మరి ఇందాక జకర్యాలో ఏం చెప్పాను? ఇది రక్తక్రియ ధనము అని అన్నారు. And in Zechariah, the book of Zechariah, I have told that this is the price of blood. ఎందుకంటే దేవుడి కూలిని నువ్వు నిర్ణయిస్తున్నావు. Because the price or the wages of నీ God, you are ఆలోచనతో deciding. నిర్ణయిస్తున్నావు. You are deciding with your own thought. నీ ఆలోచనతో నిర్ణయిస్తున్నావు. With the meditation of your heart, you are దేవుడు ఏం deciding. అడగట్లేదు. The Lord is not asking you. కానీ ఇక్కడ దేవుడు ఏ విధంగా అబ్రహాంను ఆశీర్వదించారు, అక్కడ రక్తక్రయ ధనమని ఎందుకు అన్నారు అన్నది నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు Now you have to remember the way how God has blessed Abraham over here, and there in Zechariah has mentioned about the price of blood. 18th verse. Verse 18, 18వ వచనం. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతునకు దేవునికి యాజకుడు. ఇది దేవుడు జ్ఞాపకము లేకుండా అబ్రాహాం యొక్క నిబంధన, ఆ ఏదైతే 2 కర్రలు విరిచేసినారో, ఒకటి దేవుడితోనూ ఒకటి మనిషితోనూ ఐక్యత కలిగి ఉండే నిబంధన, అదే కృత నిబంధనకు వచ్చి నీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుని ప్రేమించాలి, ఇరుగు పొరుగు అని ప్రేమించాలి. The two covenants that have been broken, one is being united with the Lord, the other one is concerning the people. The same covenant that has been mentioned in the New Testament also, that you have to love your Lord with all your heart. అది నువ్వు చేస్తేనే నువ్వు దేవుడితో సహవాసం కలిగి ఉంటావు, దేవుడితో ఐక్యత కలిగి ఉంటావు. Only when you do that, you will have fellowship with the God and you will be united with the God. అందుకే అబ్రహాము దేవుని గుర్తుపట్టాడు, మనిషి రూపంలోనే వచ్చింది. And that's the reason why, though the Lord has come in the form of a man, మనిషి Abraham was రూపంలో able వస్తే ఏ to విధంగా identify. అబ్రహాం గుర్తుపట్టగలిగాడు? Now when the God has come in the form of a man, అది how is that Abraham was able to identify? దేవుడితో రిలేషన్షిప్ తో ఉన్న వాళ్ళు మాత్రమే దేవుని గుర్తుపట్టగలుగుతారు. And people who are having a good relationship with the God only can be able to recognize. ఆచారపరంగా ఉపవాసం చేద్దాము, కుటుంబ ప్రార్థన చేద్దాము, చైన ప్రార్థన చేద్దాము, ఆల్ నైట్ ప్రేయర్ చేద్దాము అని ఎక్కడ బైబిల్లో రాయబడలేదు. Now, never in the Bible, nowhere in the Bible it has been mentioned that you have to go for an all-night prayers and traditionally. కదా, అవేమి ఇక్కడ రాయబడలేదు. Nowhere it has been written in the Bible. కానీ అబ్రాహాం యొక్క ఆ నిబంధన, ఆ ఐక్యత కలిగి ఉన్నారు. ఎప్పుడైతే ఇశ్రాయేలు జనాంగము ప్రవక్తలకి దేవుడికి విరోధంగా వెళ్ళి వాళ్ళే దేవుడిలాగా వాళ్ళే ప్రవక్తల్లాగా చేసుకుంటూ ప్రవక్త మీదనే నిందలు వేయడం మొదలు పెట్టారో, వాళ్ళతో నిబంధనని విరక్కొట్టడం జరిగింది. వాళ్ళు మనుషులతో కాదు, దేవుడితో విరక్కొట్టబడ్డాడు. When the people of Israel, they have gone according to their own understanding and they have started thinking that themselves as God and prophets, that's when the Lord has actually broken the covenants with this people. అబ్రాహాము నిబంధనలోనే ఉంది దేవుని యొక్క శరీరము రక్తము. And you find in Abraham's covenant itself the God's flesh and blood. కదా, ఇప్పుడు జకర్యా 11, 12 and 13 మరలా చదవండి. Now let's go to Zechariah chapter 11 verses 12 and 13.
జకరియా 11వ అధ్యాయము 12-13 వచనంలో, మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకు ఇయ్యుడి, ఉమ్, లేని ఎడల మానివేయుడని నేను వారితో అనగా ఉమ్, వారు నా కూలికై 30 తులములు వెండి తూచి ఇచ్చిరి. పాపం ఇచ్చారంట. ఓకే ఓకే చదువు. యెహోవా ఎంతో అబ్బరముగా వారు నాకు ఏర్పరిచిన క్రయధనమును కుమ్మరికి పారివేయమని నాకు ఆజ్ఞ ఇయ్యగా ఉమ్, నేను ఆ 30 తులముల వెండిని తీసుకొని యెహోవా మందిరంలో కుమ్మరికి పారివేసితిని. అంటే మనుషులు నిర్ణయించిన దాంట్లో వారి నిర్ణయం, వారు తీసుకున్నది కంప్లీట్ గా జరిగిస్తున్నారు. So people, whatever decisions they have taken by themselves, they're fulfilling it. Acts 5:36-37. Acts chapter 5 verses 36-37. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 35-36 వచనములు. ఇశ్రాయేలులారా, ఈ మనుషుల విషయమై మీరు ఏమి చేయబోచున్నారో ఏం జాగ్రత్త సుమండి. చేయబోతున్నారు కదా, జాగ్రత్త కలిగి ఉండుడి. ఎందుకంటే మాట్లాడేస్తున్నారు కదా, 30 నాణాలకు అమ్మేయడానికి చూస్తున్నారు కదా, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. Now what is that the people are trying to do? They wanted to sell for 30 shekels. ఉమ్, ఈ దినములకు మునిపే దూదా లేచి తానొక గొప్పవాడనని చెప్పుకొనెను. ఉమ్, ఇంచుమించి 400 మంది మనుషులు వానితో కలిసి ఆ, కలుసుకొనిరి. ఉమ్. వాడు చంపబడెను, వానికి లోబడిన వారు అందరూ చెదిరి వ్యర్థులైరి. అంతే, ఈ విధంగా అమ్మేసిన వాళ్ళు వాళ్ళ కుటుంబాలు కూడా ఈ విధమైన పరిస్థితులకు వెళ్ళిపోయాయి. తొందరపడి మనం వెళ్ళొద్దు, మనుషుల నుండి వస్తే వ్యర్థం అవుతుంది, దేవుడి దగ్గర వస్తే ఈ పరిస్థితి మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్తాడు. And it's been clearly mentioned that this is how these people were slain and scattered, and as nothing has been happening in their lives. And if it is coming from the Lord, it's fine. But if it's coming from the people, it will not come to pass. 37. 37వ వచనము. వానికి తరువాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యూదా అను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయు ప్రేరేపించెను. ఉమ్, వాడు కూడా నశించెను, వానికి లోబడిన వారు అందరూ చెదిరిపోయిరి. అంతేనండి, ఎవ్వరైనా ఉండండి ఆ ప్లేస్ లో, Whoever it might be, the same thing will happen. ఎవ్వరైనా సరే, Whoever it might be. నేనున్నా కూడా అంతే. Even if I am there also, the same thing will happen. అంతే, వాక్యం కరెక్ట్. మనుషులు అబద్ధం చెప్తారేమో, దేవుడు అబద్ధం చెప్పారు. People might tell lies, but Lord will never speak lies. ఏమైంది, అభిరాము, దాతాను, కోరాహు ఏం చేశారు? 250 మందిని ప్రేరేపించారు. ఆ 250 మంది కూడా నాశనం అయిపోయారు. What happened to Abraham, Dathan and Korah? They have provoked 250 people, and all the 250 people were also destroyed. దానికి కారణం ఏంటి? Now what is the reason for that? John 5:43. Now let's go to John chapter 5 verse 43. యోహాను సువార్త 5వ అధ్యాయము 43వ వచనము. నేను నా తండ్రి నామమున వచ్చియున్నాను, మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల వానిని అంగీకరింతురు. అంతే, నువ్వు దేవుణ్ణి క్వశ్చన్స్ వేసి దేవుడి మీదనే సందేహించి బయటికి వెళ్ళిపోయి చెప్పుడు మాటలు నమ్మి దాన్ని నమ్ముతావు. అదే చెప్తున్నారు ఇక్కడ. If you keep on questioning the Lord, and then you go out and whatever the gossip is there, you believe that and you keep questioning the Lord. ఆల్రెడీ నువ్వు పెరిష్ అయిపోయినట్టు ఇక్కడ రాయబడి ఉంది. చూపించిన John 3:16 లో ఉంటుంది చూడండి. It's mentioned in John chapter 3 verse 16 that you are already destroyed. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. కదా, ఇప్పుడు 17వ వచనం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోకి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. కాబట్టి తీర్పు తీర్చడం అయిపోయింది. బయట వాళ్ళు చేసిన ఆచారపరమైనవన్నీ చేసుకుని వెళ్ళడం వలన నీ పరిస్థితి కూడా అట్లాగే జరుగుతుంది. And whatever outside people are doing as per their religious things, you do the same thing, you also face the same issues. ఎందుకంటే అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం పెట్టుకోలేదు కాబట్టి వారికి మునిపే, అంటే ఆల్రెడీ తీర్పు తీర్చబడిపోయింది, ఆ తీర్పులో ఉన్నారన్నమాట. It means that you have not believed the Son, and because of which a judgment has already been passed into you. అంటే ఆ వేరొకరెవరు, అది కూడా నువ్వే. So who's the other one? You only. నువ్వే దేవుణ్ణి నమ్ముతావు, నువ్వే అమ్మేస్తావు. You only believe the Lord, and you yourself will deliver the Lord for 30 shekels. అంటే నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? నేను దేవుణ్ణి వెంబడిస్తున్నానని నోటితో చెప్తావు, కానీ నిన్ను నువ్వే వెంబడించుకుంటున్నావు అనేది నువ్వు రియలైజ్ అవ్వట్లేదు. With your lips you will say I am following Lord, but actually you are actually following your own self, and you are not able to understand that. John 8:28.
యోహాను సువార్త 8వ అధ్యాయము 28వ వచనం. జాన్ చాప్టర్ 8 వర్స్ 28. కావున యేసు, మీరు మనిషి కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతట నేనే ఏమయు చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. నన్ను Next. పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయనను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను. అంతే. దేవుడికి ఇష్టమైన కార్యాలు, దేవుడికి ఇష్టమైన ఆయనకి ఇష్టమైన మాట వినుట శ్రేష్టము అన్నది ఒకరు జరిగిస్తున్నారు అని అంటే దేవుడు నేను ఒంటరిగా విడిచిపెట్టలేదు అని అర్థం. If any person you're doing whatever is pleasing to the Lord, and when the Lord said that it's always good to hear His word, and you're doing that, the Lord will never leave you కదా? alone. క్రీస్తు దగ్గర నుండి ఆశీర్వాదం కావాలి, కానీ నీకు నచ్చిన వాళ్ళని వెంబడిస్తూ ఉంటావు. మరి దేవుడు చెప్పారు కదా నాకు ఎందుకు జరగలేదు అని అంటావు. You expect blessings to come from Christ, but you follow whatever you want to, whomever you believe. But again, you say that why is that it's not happening in my life? అంటే దేవుడు దర్శించు కాలం నువ్వు ఎరిగి ఉన్నావనుకో, దేవుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళరు. If you are able to understand the day of God's visitation into your life, God will not leave you alone. Hebrew 5:4 చూడండి ఒకసారి. Now let's go to Hebrews chapter 5 verse 4. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము. మరియు ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడుటకై ఈ ఘనత పొందును. అంతే. దేవుడి నుండి నువ్వు పిలువబడితే ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా ఆయనకి గంట తెచ్చినట్టుగా ఉంటావు, కానీ నీకు గంట తెచ్చుకునేటట్టు ఉంటూ నీ గురించి సెల్ఫ్ పిట్టితో ఊరందరికీ చెప్పుకుంటూ నీ మీద జాలి చూపించాలని అనుకుంటున్నావంటే నువ్వు దేవుడి చేత పిలువబడలేదు. పిలువబడినా కూడా నువ్వు వేరొకరి పనే చేస్తున్నావు. If you are actually called by the God, you will always bring honor to Himself. But in case, even though you are actually called by the God, but still you go as per your own understanding, it means that you are actually giving honor to someone else. Next verse. Verse 5. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడు అగుటకు తన్ను తానే మహిమపరచుకొనలేదు గాని ఆయనే మహిమపరచుకోలేదు. ఆయన వాక్యం చెప్పుకుంటూ తండ్రి నన్ను పంపించారు, తండ్రి పనే నేను చేస్తున్నాను, నా తండ్రికి ఆయన ఇప్పటికీ పని చేస్తున్నారు అని చెప్తుంటే ఓహో ఇతను గొప్పలు ఇతనే చెప్పుకుంటున్నాడు. ఇది వాళ్ళ అండర్స్టాండింగ్. Christ actually did not give honor to himself, but rather he has been concentrating on doing whatever the Father has commanded him and whatever the Father has been doing, and he has actually honoring the Father. But the people who were there, they were saying that Christ is actually bringing honor to himself. ఎందుకంటే ఇంత వాక్యం విన్నాక కూడా మనుషుల అండర్స్టాండింగ్ ఏంటి తెలుసా? After listening so much of word, అపరాధం నంబర్ 1, వాళ్ళ గొప్పలు వాళ్ళే చెప్పుకుంటారు. people will start bragging about themselves. అంతే. ఎవరికి ప్రాబ్లం? Now who will have the ఎవరి నెత్తి మీద problem? పడుతుంది? On whose head the stone will come upon? దేని మీద రాయేస్తున్నారు? On what are you actually throwing the ఎవరి మీద stone? వేసుకుంటున్నారు? Now at whom are you actually మరి spitting? మనిషి కుమారుడు కూడా చెప్పారు కదా. Even the Son of Man has told. మరి అలాగంటే అపోస్తలు పౌలు కూడా అన్నారు, Even Paul also told. ఆ వెలుగుకి నేను లోబడి నీ దగ్గరకు వచ్చాను అని అన్నారు. అందరూ కూడా పౌలు కూడా గొప్పలు చెప్పుకుంటున్నాడని అనుకున్నారు. Now the apostle Paul has said that whatever light he has seen, I have been obedient to that and I have come to you. And people said that, oh, apostle Paul is also bragging about నేను వాళ్ళ himself. ప్లేస్ లో ఉన్నాను అనుకో, If I am there in their place, ఇలా క్వశ్చన్ వేసుకుని ఇలా క్వశ్చన్ వేస్తే మళ్ళీ వాళ్ళు ఇలా క్వశ్చన్ వేసుకుంటారేమో అని నేను కామ్గా ఉంటాను. so if I question like this, okay, they also might be questioning like this. So I remain to be silent ఎందుకంటే నాకు వాక్యం ఉంది కాబట్టి. because I have the word of God. నేనేదో ఇలా అన్నాను అనుకో, వాళ్ళు తిరిగి ఇలా అంటారు ఎందుకు అని ఆలోచిస్తాను నేనైతే. If I say something, they will also say something. So why all this kind of కానీ arguments? So I'll keep వాక్యం లేని వాళ్ళు ఏం silent. చేస్తారు, ఇలా మాట్లాడుకుంటూ వాళ్ళ గొప్పలు వాళ్ళే చెప్పుకుంటున్నారు అని అంటారు. But people who do not have the word of God, they say, oh, these people are talking like this and they're bragging about themselves. నెక్స్ట్ వర్స్ చూడండి. Verse 6. ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున. అదే మెల్కీసెదెకు యొక్క క్రమము అన్నది జెనసిస్ 20:19-18 20:19-18 ఇది మెల్కీసెదెకు క్రమము చొప్పున. This is according to the way of Melchizedek, which is mentioned in Genesis chapter 14 verses 20, 19 and 18 over there. ఓకే చదవండి.
నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడివై ఉన్నావు అని ఉమ్, మరి ఒక చోట చెప్పుచున్నాడు. ఉమ్. శరీరధారి అయి ఉన్న దినములలో దినములలో మహారోదనతోను మహారోదనతోను కన్నీళ్లతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి ఉమ్, భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఉమ్. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమ వలన విధేయతను నేర్చుకొనెను. అంతే. నువ్వు క్రీస్తు గురించి నేర్చుకున్నాక విధేయత నేర్చుకున్నావా, అవిధేయత నేర్చుకున్నావా? After you have learned about Christ, what did you learn? Obedience or అయిపోయింది. disobedience? నువ్వు డిసోబీడియంటే నేర్చుకున్నావు అని అంటే నువ్వు క్రీస్తుకి 30 వెండి షెకెల్స్ రెడీ చేసి పెట్టావు అనమాట ఎక్స్చేంజ్ చేయడానికి. If you have learned only disobedience, it means that you have made ready 30 shekels to deliver him. నెక్స్ట్, Verse 9. మరియు ఆయన సంపూర్ణ సిద్ధ ఆయన కుమారుడయుండియు ఆయన తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునేను మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై ఉమ్, మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి అంతే. ప్రధాన యాజకులు గాని సువార్థికులు గాని వాక్యము దేవుడిని తెలుసుకున్న అన్ని చెప్పిన ప్రతి వాళ్ళు కూడా యాజక సమూహమే. the high priest or the evangelist, whoever has been called by the Lord and they're speaking as per the word of God, they're all the army of God. దేవుని రాజ్యంలో దేవుని సంబంధం ఉంటారు, సాతాను రాజ్యంలో సాతాను సంబంధించిన వాళ్ళు ఉంటారు. People in God's kingdom will be a spiritual people will be there, and people belonging to Satan యాజక రాజ్యంలో will be there in యాజకులు Satan. ఉంటారు. And in the kingdom of priests, the priest will be there. కాబట్టి అందులో విధేయత ఉంటది, అవిధేయత ఉండదు. మరి And only the obedience will be there. There's no scope for క్లియర్ గా disobedience. ఉంది కదా. ఎవరు పిలువబడతారు? దేవుడి రాజ్యంలో ఉన్నవారు విధేయత కలిగి పిలువబడతారు. And whoever is there in the God's kingdom with obedience, they are the ones who will be called. Matthew 24:5. Matthew 24 verse 5. మత్తయి సువార్త 24వ అధ్యాయము 5వ వచనం. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. అంతే. నేనే క్రీస్తుని అంటే నమ్మేస్తారు, కానీ వాక్యాన్ని రిసీవ్ చేసుకోరు. Now people will believe that, but they will not receive the word of God. అంటే ఇక్కడ నేనే క్రీస్తుని అంటే ఏం తెలుసా? దేవుడు నన్ను ఎన్నుకున్నారు, దేవుడు నన్ను మాట్లాడమన్నారు, దేవుడు నీకు చెప్పారు, దేవుడు అలా చేయమన్నారు, దేవుడు నాకు ఈ వరం ఇచ్చారంట, ఇవన్నీ చెప్పుకునే వాళ్ళందరూ కూడా నేనే క్రీస్తుని చెప్పుకునే మనుషులు వీళ్ళందరూ. And people who would say that yes, God has called me, God has given me this gift, God has given me this gift, that gift, I am the one that I will be speaking the word of God. People who say all these things are the actual ones who say I am the Christ. వాళ్ళు చెప్పక్కర్లా నేను క్రీస్తునని చెప్పుకోనకు అవసరం లేదు. They need not even say also that I am నేను Christ. ప్రవచిస్తాను, నేను దెయ్యాలను వెళ్ళగొడతాను, నేను గొప్ప కార్యాలు చేస్తాను, నేను అక్కడికి వెళ్ళి మినిస్ట్రీ చేస్తాను, ఇక్కడికి వెళ్ళి నేను ఇలా చేస్తాను, చెప్పులు లేకుండా మినిస్ట్రీ చేస్తాను, భోజనం లేకుండా మినిస్ట్రీ చేస్తాను, ఇవన్నీ కూడా నేను క్రీస్తుని చెప్పుకుంటున్నారు వాళ్ళు. All the people who would be saying that I carry out my ministries without footwear, without food, and I go there, I do healings, I cast out. If the people are saying this, it means that they are actually saying I am the Christ. వాళ్ళు 30 షెకెల్స్, వాళ్ళు 30 షెకెల్స్ కి అమ్మేసుకుంటూ ఉంటారు. గొర్రెలను అమ్మేయగలుగుతారు, లేకపోతే ఆ షెకెల్స్ అమ్మేసేసి గొర్రెలను కూడా కొనుక్కుని చీల్చుకు తినగలుగుతారు. And these are the people who would be selling Christ for 30 shekels, and they have the capability of selling the sheep also. John 10:25 చూడండి. Now let's go to John chapter 10 verse 25. యోహాను సువార్త 10వ అధ్యాయము 25వ వచనము. అందుకు యేసు మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అంతే. వాక్యంలో ఏ రోజు కూడా మనుష్య కుమారుడు కంఫర్ట్ గా ఎప్పుడు మాట్లాడలేదు, ఆ కాలం నుండి ఈ కాలం వరకు కూడా. The Son of Man has never spoken in a very comfortable position. కదా, ఒకటి కలపలేదు, ఒకటి తీయలేదు. He neither added anything nor deleted anything. అంతే. డబ్బుల కోసము మనిషి కుమారుడు అడగలేదు, ఎక్కడ అడగలేదు. The Son of Man has never requested for money. ఎవ్వరి మీద డిపెండ్ అవ్వలేదు, ఎవ్వరి దగ్గర నుంచి ఆశించలేదు. He has never depended on anyone, and he didn't expect anything from anyone. ఆయన చెప్పిన పని చెయ్యాలంతే, కలపకుండా తీయకుండా. మిగతా ఎక్స్టర్నల్ ఓవర్ యాక్షన్స్ అవసరం లేదు. Without either adding or deleting, we have to just simply do whatever the scripture tells us. కాబట్టి మీరు అబ్రాహాము నిబంధన క్రింద ఉన్నారా, లేకపోతే జకరియా చెప్పినట్టు దేవుడు విరగొట్టిన నిబంధన క్రింద ఉన్నారా అన్నది వాక్యాన్ని బాగా సరి చూసుకోండి. Now please examine yourself with the help of the word of God, whether you are there in the covenant of Abraham or you are there in the covenant that has been struck. అంతే.
నా కూలి నాకు ఇయ్యుడి అని దేవుడు అడిగారు And the Lord is saying, give me my wages. కదా. జకర్యా చెప్పిన మనుషులు ఏర్పరిచిన కూలిలో ఉన్నావా లేకపోతే దేవుడు ఇచ్చిన కూలిలో ఉన్నావా అనేది నీకు నువ్వే చెక్ You చేసుకోవాలి. have to examine yourself whether you are in the wages that the God has decided or you are in the wages which the man has decided. ఒక్కసారి మలాకి 1:6 చూడండి. Now let's go to Malachi chapter 1 verse 6. Malaki మొదటి అధ్యాయము 6వ వచనం. కుమారుడు తన తండ్రిని గనపరచును గదా, దాసుడు తన యజమానుని గనపరచును గదా. నా నామమును నిర్లక్ష్యపెట్టి యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను, నేను యజమానునైతే నాకు భయపడవాడు ఎక్కడున్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మల్ని అడుగుగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితమని మీరు అందరూ. ఇలా క్వశ్చన్ చేస్తారు. Now this is how people will be questioning the Lord. అనుభవజ్ఞానంతో మాట్లాడుతున్నాను నేను. I'm talking about from అబద్ధాలు చెప్పి experience. మోసం చేసి మ్యానిపులేట్ చేసి మాటలు మార్చేసి మేము ఏం తప్పు చేసామని అడిగిన మనుషుల్ని ఈ కళ్ళతోనే కాదు ఈ చెవులతో కూడా నేను చూసాను. చూసాను. I have seen so many people with my eyes and I've seen with my ears also. They tell lies, they manipulate, they deceive, and then they say, what mistake have we done? 7వ వచనం చూడండి. Verse 7. నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితమని మీరు అందరూ. యెహోవా భోజనపు బల్లను నీచపరిచినందుల చేతనే కదా. అంటే వీళ్ళు దేవుణ్ణే క్వశ్చన్స్ వస్తున్నారు. It means that they are actually questioning the Lord himself. కదా. కయ్యను దేవునికి అర్పణ ఇచ్చి తన హృదయము సరిగా లేకపోవడం వలన ఏమన్నాడు, కోపం వచ్చి బొంగమూతి పెట్టుకున్నాడు. Now Cain, when he has got that offering, when the Lord has not accepted his, he felt that the kind of anger he was showing over there, and his countenance fell. దేవుడు ఏమన్నారు, ఎందుకు కోపం తెచ్చుకుంటున్నావు, కోపమే ఎలా, సత్క్రియ చేసిన తల ఎత్తుకోవా అని మాట్లాడారు. And the Lord from Genesis chapter 4 verse 7 said, why is that you're becoming angry? In case if you're doing something good, you will definitely lift up your head. Verse 8. గ్రుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? నీ ప్రవర్తన గాని నీ ఆలోచన గాని నువ్వు రిసీవ్ చేసుకునే విధానం గాని సరిగా లేకుండా నువ్వు దేవుడు పని చేస్తున్నాను, వాళ్ళకి బోల్డ్ పని చేస్తున్నానని నువ్వు చెప్పినది నీకే దోషంగా మారుద్ది. You have all kind of evil things inside you, and then you say, I'm doing this, I'm doing that for God. When you are having evil in that, is it not a transgression for you? ఎందుకంటే మీ మాట చెప్తా, మీ మాట వింటానని చెప్పి వచ్చి నీ మాట నువ్వు అనుకున్నట్టుగా వాళ్ళు చెప్పాలని ఎదురు చూసేది కూడా దోషంతోనే సమానం. When you come to the Lord and say that, Lord, whatever you tell, I will follow that, I will do exactly. But when you come to the Lord with something in your mind and you expect the Lord to answer inconvenient to you, then it means that you have a transgression over there. చదవండి. కుంటిదానినైనను రోగము గలదానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవు ఇచ్చిన ఎడల అతడు నీకు దయ చూపునా? అవునా? నువ్వు చేసే ప్రవర్తన ఎవరైనా తిరిగి నీకే చేస్తే, చేసినట్టు నీకే చేస్తే నీకేమవుతుంది? The kind of behavior you show towards others, if the same behavior is shown to you, what will happen to you? ఇప్పుడు పై అధికారికి ఇచ్చేది పక్కన పెట్టండి, ఎవరైనా నీకే అది చేస్తే నీ పరిస్థితి ఏంటి? Now if any person is doing to you, now how will you receive it? నువ్వు దయ చూపిస్తావా అతనికి? Will you show mercy on that person? అది గుర్తుపెట్టుకో. నెక్స్ట్. నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతిగా అగు యెహోవా అడుగుచున్నాడు. దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతిపరచుడి. మీ చేతనే కదా అది జరిగెను. అదొక్కటి మీ చేతిలోనే ఉంది. ఎవరో చెప్తే శాంతిపరిచేది లేదు. ఎవరో చెప్పారని నువ్వు శాంతిపరచడానికి వచ్చావంటే చెప్పిన వారికి దోషమే. వాళ్ళ మాట పట్టుకుని నువ్వు వచ్చి నీలో పశ్చాత్తాపం లేకుండా సమాధాన పడటానికి వచ్చావంటే అది కూడా దోషంతోనే సమానం. You have to make peace with the Lord, and that is there in your hands. No one need to tell you. If some person is coming and telling you to make peace with the Lord and you are unable to make peace with the Lord, it is a transgression for not only you but for the other person who has told you. Next. ఆయన మిమ్మును బట్టి ఎవరినైనాను అంగీకరించునా? అందుకే జెహోషాపాత్ ఒక ప్రవక్త దగ్గరికి వెళ్తాడు. అక్కడ ప్రవక్తతో పాటు ఆ ఇజ్రాయేల్ రాజులు, ఇద్దరు రాజులు కూడా వెళ్తారు వాళ్ళతో పాటు. Now Jehoshaphat, he goes there to meet a prophet, and there are other two people also going there. అక్కడ ఏమంటారు తెలుసా, జెహోషాపాత్ తో గాని మీరిద్దరూ రాకపోతే మీకు మర్యాద కూడా నేను చేయనని ప్రవక్త అంటాడు. And the prophet says that if you do not come with Jehoshaphat, I will not even give respect to you. ఓకే, ఒక్క ఆత్మీయ జీవితంలోనే రెస్పెక్ట్ పొందుకోగలుగుతావు, డబ్బు వల్ల రెస్పెక్ట్ రాదండి.
It's not out of money you will get respect, but it is only because of your ఎవరు మీ spiritual డబ్బుల life. గురించి ఎవరు పడరు, No one is there for your money. ఎవరు పడరు. There's no- ఎందుకంటే నేను నమ్మిన దేవుడు జీవించి ఉన్నారు, బ్రతుకున్నారు, నడుస్తున్నారు, చూస్తున్నారు, మాట్లాడుతున్నారు. హీ నోస్ ఎవ్రీథింగ్. The Lord whom I believe, whom I trust, He is alive today. He is able to walk with me. He is able to see. He knows everything. నెక్స్ట్ వర్స్. Verse 10. మీలో ఒకడు నా బలిపీఠము మీద నిరర్ధకముగా అగ్ని రాజు పెట్టకుండునట్లు నా మందిరపు వాకిండ్లను మూయువాడు ఒకడు మీలో ఉండిన ఎడల మేలు. మీ యందు నాకు ఇష్టము లేదు, మీ చేత నేను నైవేద్యము అంగీకరింపనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయిపోయింది. దేవుడు నమ్ముతున్నాను, నాకు దేవుడు తర్వాతనే ఎవరైనా అని చెప్పుకుంటూ ఈ విధంగా ప్రవర్తన కలిగి ఉన్నారన్న దేవుడు నేను అంగీకరించిన ఎవరో నేను అడగను. If you say that I know Lord, the Lord knows me, and then if you have a contrary behavior in you, attitude in you, the Lord will say, I do not know who you నువ్వు are. నమ్మిన దేవుడు నీకు దైవం అయితే ఆయనకి గంట తీసుకొస్తావు, కానీ ఘనహీనుడిగా ఆయన నామానికి దూషణ తెచ్చేటట్టు ఉండకూడదు. The one whom you believe is the true God, you will always bring honor to him and you will never blaspheme his name. ఎందుకంటే ఈ లోకంలో నీ పరువు పోతది అని చెప్పి ఇంత ఆలోచిస్తున్నప్పుడు మరి దేవుడి పరువు తీర్చడానికి నీకు అధికారం ఎవరిచ్చారు? When you are so worried about your own respect, losing your own respect, now who gave you the authority to talk disrespectfully towards the Lord? కాబట్టి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి So please examine yourself. కదా. దేవుడికి కూలి ఇస్తున్నారా, ఏమి ఇస్తున్నారు అనేది చెక్ Now చేసుకోండి. what is that you're giving to the Lord? Please examine yourself. ఇక్కడ దేవుడు అడుగుతున్నారు, సరే నీకు ఇష్టమైతే నా కూలి నాకు ఇచ్చే అని And అంటున్నారు. the Lord is saying, if you're willing, give me my wages. ఇచ్చిన వెంటనే ఏం చేశారు? And after giving the wages, వాళ్ళ what did he do? స్వభావము 30 షెకెల్స్ రెడీ చేసి పెట్టింది. And their character immediately made 30 shekels ready. ఆ ప్లేస్ లో ఎవ్వరు ఉండకూడదు. None of you should be in that place. షలోమ్ అలైకుం.